కానీ మనుషులు వారి యొక్క ఉద్దేశపరంగా వారికున్నటువంటి యొక్క క్రియల ప్రకారంగా సొంత ఉద్దేశాలతో మరి లోకంలో జీవించి దేవుణ్ణి తెలుసుకోకుండా సత్యాన్ని వెంబడించకుండా వారు దూరం అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో దేవుడు సత్యాన్ని ప్రకటించడానికి తన యొక్క ప్రవక్తను ఈ యొక్క లోకానికి పంపించాడు. ఆయన దేవుడైన యెహోవా తన సేవకులైన ప్రవక్తలకు తెలియకుండా ఏ పని కూడా చేయడు. ఆయన తన యొక్క ప్రజలు, తన యొక్క బిడ్డలు, ఈ లోకంలో తను సృజించిన ప్రజలు, ఆ యొక్క బిడ్డలు మరి దేవుని వెతికి పట్టుకోవాలని, ఆ వెతికి పట్టుకునే క్రమములో దేవుని విడిచిపెట్టకుండా ఆ వెతికి దేవుని పట్టుకొని ఆయనతో పాటుగా నిత్య జీవులుగా మరి ఉండాలని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. అందుకొరకు దేవుడు మానవుల్ని ఈ లోకానికి తీసుకుని వచ్చాడు. ఆయన హల్లెలూయా. ఈ సమయంలో మరి మన యొక్క మరి మీ యొక్క సహోదరుడు గ్రామవాసి దేవాజీ బ్రదరు కొన్ని విషయాలు తెలుసుకున్నారు. తెలుసుకున్న విషయాలు ఆయన ఒక్కడే తన మనసులో పెట్టుకుని, నాకెందుకులే మిగిలిన వాళ్ళ సంగతి నాకెందుకు, వారు నమ్మితే నమ్మారు, నమ్మకపోతే లేదు, నేను తెలుసుకున్నాను కదా నాకు చాలులే అని అనుకోలేదు. ఆయన ఇది సత్యము, నాతో పాటుగా నా కుటుంబీకులు, నా చుట్టుపక్కల ఉన్నవారు, నా గ్రామస్తులు, వారికి కూడా సత్యము తెలియాలి, దేవుడు ఎవరో తెలియాలి, దేవుని వెంబడించాలి, సత్యాన్ని వెంబడించాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో మరి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మరి మా దగ్గరికి వచ్చి అనేక సంగతులు విని నేర్చుకుని మరి ఈ సంగతులు మేము మా ఊర్లో కూడా పెట్టాలి, మా గ్రామంలో కూడా అందరికీ వినిపింపు చేయాలి అని మమ్మల్ని మరి ఆహ్వానించినప్పుడు మేము ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ దేవుని యొక్క ఏర్పాటును బట్టి దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో, ఎవరినైతే ఆయన నీతిమంతులుగా తీర్చాలనుకున్నారో, ఎవరినైతే పరిశుద్ధులుగా మార్చాలనుకుంటున్నారో, ఎవరైతే పరలోక రాజ్య వారసులుగా చేయాలనుకుంటున్నారో వారికి తన యొక్క వాక్యాన్ని మరుగు చేయకుండా పరిపూర్ణంగా వెల్లడి చేయడమే దేవుని యొక్క ఉద్దేశమైనది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, దేవుడు ఏదైతే అనుకుంటున్నారో ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికే మేము ఇక్కడికి వచ్చాం. పరిపూర్ణంగా ఆయన యొక్క ఉద్దేశం నెరవేర్చడమే మా యొక్క పని. హల్లెలూయా. ఇక్కడున్న సహోదరులు చాలా పాస్టర్స్ కలిసి ఉంటారు, చాలా సంఘాలు చూసి ఉంటారు, చాలా వర్తమానాలు విని ఉంటారు, యేసు క్రీస్తుని గురించి, బైబిల్ గురించి చాలా వాళ్ళు విని ఉంటారు, మీరు విని ఉంటారు, మీరు గ్రహించి ఉంటారు. అయితే ఈ రాత్రికాల సమయంలో మేము మీకు పరిచయం చేయబోయే వాక్యము మీరు ఇప్పటి వరకు వినని వాక్యము, మీరు ఇక ఎన్నటికి కూడా వినబోని వాక్యము. మేము చెప్పేటువంటి యొక్క మాటలు మీరు ఇప్పటి వరకు వినని మాటలు, ఇక మీదట కూడా మేము తప్ప వేరొక వ్యక్తి కూడా మీకు ఈ మాటలు చెప్పబోడు. హల్లెలూయా. మీ మీద మీరు మా యొక్క ప్రశస్తమైన సహోదరులుగా ఉన్నారు కాబట్టి మీ మీద ప్రేమతో మేము ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నామో ఆ సత్యాన్ని మీకు చెప్పాలని మేము ఇక్కడికి వచ్చాం. దేవుని యొక్క కృపను బట్టి పరిపూర్ణంగా మీరు గ్రహిస్తారని నేను మనస్ఫూర్తిగా మరి ప్రభువుని వేడుకుంటున్నాను. హల్లెలూయా. తెలుగు అర్థమవుతుంది కదా, మన తెలుగు అర్థమవుతుంది కదా అందరికి. సరే, మంచిది. మోతీరాం బ్రదర్ కూడా అక్కడ ఉంటే బాగుండేది. అదే వెళ్ళారు, ఇంకా ఉంటే బాగుండేది. ఇంకా సహోదరులు బ్రదర్ కూడా ఎంతో వాక్యం ఆసక్తిని కలిగి ఉన్నారు, ఆయన కూడా ఉంటారనుకున్నాం మేము. అయితే ప్రతిదీ కూడా దేవుని యొక్క చిత్తమే ఉన్నది కాబట్టి ఆయన చిత్తమే జరుగుతుంది, మనం ఏమనుకున్నా అవి జరగవు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మీకు ఒక తెలుసుకున్నాం. అదేంటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మీకు తెలుసు కదా యేసుక్రీస్తు ఎవరు చెప్పాలి? ఎవరు? దేవుడు. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. ఎలాంటి దేవుడు ఆయన? ఎటు కూర్చోండి పర్లేదు, బాగుంది. యేసుక్రీస్తు ఎలాంటి దేవుడు అంటే ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు చాలా మంది ఉన్నారు.
ఎవరికి నచ్చిన దేవుడు వారికి ఉన్నారు. ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ దేవుడు ఉన్నారు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఆరాధన చేసుకుంటున్నారు. అది దాన్ని మనం ఏమి వాళ్ళని మనం మాట్లాడడం మన ఉద్దేశం కాదు. సరే, మరి దేవుడు అంటే యేసు దేవుడు అంటే యేసు ఎలాంటి దేవుడు అంటే ఈ లోకంలో ఉన్న దేవతలందరితో పాటు ఒక దేవుడా? మరి యేసు ఎలాంటి దేవుడు? జీవము గల దేవుడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. యేసు జీవము గల దేవుడు. మరి అయితే యేసు ఎక్కడున్నాడు? పరలోకం ఎక్కడుంది? పైన అంటే ఆకాశం అంటే ఎక్కడి దాకా ఉన్నది? తెలియదు మనకి. గాడ్ బ్లెస్ యూ. నేను అందుకోసం అడిగాను మిమ్మల్ని. ఇప్పుడు మీరు పుట్టక మునుపు మీరు ఎక్కడున్నారు? మీరు పుట్టలేదు, అప్పుడు ఎక్కడున్నారు మీరు? తెలియదు. మనం ఈ లోకంలో ఏదో ఒకరు చనిపోతున్నాం. చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? తెలియదు. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నామో తెలియదు. కానీ ఈ లోకంలో మనం వచ్చేసాము, దేవుడిని తెలుసుకున్నాము, ఆయన నమ్ముతున్నాము, ఆరాధన చేస్తున్నాము. సరైన రీతిలో మనం ఏదైతే ఒక పనిని చేస్తా ఉన్నామో ఆ పనిని సక్రమంగా చేయాలి. ఇప్పుడు యేసు దేవుడు అని తెలిసింది. యేసు ఎలాంటి దేవుడు? ఈ లోకంలో ఉన్న అందరి దేవుడి కంటే గొప్ప దేవుడా? జీవం గల దేవుడు అంటే ఎలాంటి దేవుడు ఆయన? ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? మరి నేను ఈ లోకానికి రాక మునుపు నేను ఎక్కడున్నాను? నేను తర్వాత వెళ్ళిపోతే ఎక్కడుంటాను? తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి పాస్టరు, ప్రతి బోధకుడు, ఈ లోకంలో ఉన్న ప్రతి బోధకుడు కూడా ఏం చేస్తారంటే ఆది నుంచి దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించెను అన్న దగ్గర నుంచి తనక ప్రసంగాన్ని ప్రారంభం చేస్తాడు. లాస్ట్ లో ఇదిగో ప్రభువైన యేసు రమ్ము అని ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో ముగిస్తాడు. అంటే సృష్టి దగ్గర నుంచి ముగింపు వరకు మాత్రమే తన ప్రసంగం ఉంటుంది. కానీ ఈ రాత్రికాల సమయంలో మేము చెప్పబోయేది అంటే సృష్టికి ముందు అసలు ఆకాశం లేక మునుపు, భూమి లేక మునుపు, అంతరిక్షాలు, సూర్య చంద్ర నక్షత్రాలు లేక మునుపు, సముద్రము లేక మునుపు, అసలు ఈ భూభాగంలో రేణువంత ఇసుక రేణువు కూడా లేక మునుపు ఏముంది? ఏం జరిగింది అసలు? అది తెలుసుకోవాలి మనం. అసలు మనం ఈ లోకానికి రాక మునుపు మనం ఎక్కడున్నాము అది తెలుసుకోవాలి మనం. అది తెలుసుకుంటే దేవుని యొక్క ప్రణాళిక మనకు అర్థమవుద్ది. దేవుడు దాని కొరకు ఆయన ఏ త్యాగం చేశాడు, ఎలాగా ఈ భూమిని ఆకాశాన్ని సృజించాడు అనే విషయం నీకు అర్థమవుతుంది. ఇది రాత్రికాల సమయంలో ఒక గొప్ప సంగతి మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని మీరు కొలవగలరా? భూమి ఎంత ఉందో తెలుసా మీకు? మేము ఎక్కడి నుంచి వచ్చాం ఇక్కడికి? 700 కిలోమీటర్లు మీకు మాకు దూరం. మేము రాత్రి అయితే మధ్యాహ్నం 12 గంటలకు జర్నీ చేస్తూనే ఉన్నాం మేము. అంటే అంత దూరం. ఏది కేవలం ఆంధ్ర తెలంగాణకు ఉన్న డిస్టెన్స్ అని చెప్పింది. మరి ఇది కాకుండా ఇంకా 28 రాష్ట్రాలు ఉన్నాయి. అంటే 1000 కిలోమీటర్ల వైశాల్యం ఈ భూమి అంతా కూడా వ్యాపించింది. దాంట్లో నువ్వు ఎంత ఉన్నావు? అవునా? ఎక్కడున్నావో తెలియదు అసలు. మరి ఇంకా ఆకాశం అయితే దానికి అసలు హద్దే లేదు. దానికి ఆకాశానికి హద్దే లేదు. భూమికి ఎంత వైశాల్యం ఉందో తెలియదు. దానికి మనం ఎంత దూరం ఉన్నామో మనకు తెలియదు. ఈ యొక్క ఆకాశము భూమి కేవలము నీ కోసమే దేవుడి లోకాన్ని సృష్టించడం. నువ్వు నమ్ముతావా? నువ్వు? ఏంటి బ్రదర్ కొత్తగా ఉంది? ఏంటి నా కోసం దేవుడు ఆకాశాన్ని సృష్టించాడా? నమ్ముతా? మీరు వింటున్నారు నా మాటలు అర్థమవుతున్నాయా? మీకోసమే దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు. మీకోసమే దేవుడు భూమిని సృష్టించాడు. ఎవరి కోసము? హల్లెలూయా. అంటే నా కుమారుడు నా కుమార్తె ఈ లోకానికి మానవులుగా వస్తున్నారు. వారు నివాస యోగ్యంగా ఈ భూమి ఈ లోకం ఉండాలి. నివాస యోగ్యంగా ఉండాలంటే చీకటిలో వెలిగినవడానికి చంద్రుడు ఉండాలి, పగలు వెలిగినవడానికి సూర్యుడు ఉండాలి, నక్షత్రాలు ఉండాలి, భూమి ఉండాలి, సముద్రం ఉండాలి. వాడు పంట పండించుకోవడానికి నీరు రావాలి, వాళ్ళు పంట పండించుకోవాలి, వాళ్ళు భుజించాలి. వీటన్నిటిని ఎవరి కోసం ఇచ్చాడు దేవుడు? అంటే నీ మీద ఎంత ప్రేమను కలిగినాడో చూడు, ఎంత అక్కర కలిగినాడో చూడు దేవుడు. హల్లెలూయా. అంటే కేవలము నీ కోసమే భూమిని ఆకాశాన్ని సృష్టించాడంటే దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తాడో చూడండి. హల్లెలూయా.
ఎంతగా ప్రేమిస్తే అంత చేయగలరు దేవుడు నీ కోసం? అవునా? ఎంతగా దేవుడిని ప్రేమిస్తే అంత విశాలమైన భూభాగాన్ని, ఓ హద్దులు లేని ఆకాశాన్ని తయారు చేసి నీకు ఫ్రీగా ఇచ్చాడు ఆయన. నువ్వన్నా గాలి కొనుక్కుంటున్నావా? ఫ్రీగా తీసుకుంటున్నావు. ఈయన ఈ చేతులు ఇవన్నీ కూడా నీకు ఎవరైనా కొనుక్కొని పెట్టుకున్నావా? ఫ్రీగా పెట్టుకుంటున్నాం. ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఒక రూపాన్ని నీకు ఏర్పాటు చేసి ఈ లోకంలో ఆయన ప్రతినిధిగా, ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ప్రతినిధిగా, ఆయనను ప్రతిబింబించేవాడిగా, ఆయనకు సాక్షిగా ఉండాలని నేను ఈ లోకాన్ని తీసుకొచ్చాడు ఆయన. హల్లెలూయా. మానవుడిని దేవుడు భూమి మీద పెట్టడానికి గల ఒకే ఒక కారణము, ఆయన యొక్క ప్రతినిధి నీవై ఉన్నావు. హల్లెలూయా. ఉదాహరణకి నువ్వు ఏదైనా కంపెనీలో పనిచేస్తావు అనుకోండి, ఆ కంపెనీ తరపున నువ్వు ఎక్కడికైనా బయటకు వెళ్తే నిన్ను ఏమంటారు? పలాని కంపెనీ తరపున ఇవిడ వచ్చింది అంటారు కదా. అంటే ఆ కంపెనీ అంతా నీ వెనకే ఉంటుంది. అప్పుడు అలాగే నీవు ఈ లోక సంబంధం కాదు, నువ్వు నీ కోసం ఈ లోకం సృజించబడింది. అవునా? ఈ లోకం కోసం నువ్వు రాలా, నీ కోసమే ఈ లోకం సృజించబడింది. అంటే చూడండి, మీ యొక్క గొప్పతనం చూడండి. నీ కోసమే దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సృజించి నీ కోసమే ఆయన ఇక్కడ భూమి మీద తీసుకుని పెట్టాడు. ఈ భూమి మీద సర్వ అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నీకంటే ఎత్తైన జంతువులు ఉన్నాయి, నీకంటే క్రూరమైన జంతువులు ఉన్నాయి, కానీ ఏది కూడా నీకు ఆన్ చేయడానికి వీలు అని చెప్పాడు దేవుడు. మనకు ఈ భూమి మీద క్రూర జంతువులు కానీ నీకంటే ఎత్తైన ఏనుగులు లాంటివి, జిరాఫీ లాంటివి కూడా నేను చూస్తే ఏమైతే ముందుగా భయపడతాయి. ఒకవేళ మనం ఏదైనా డిఫెన్స్ ఇస్తే తన ప్రాణం కాపాడుకోవడానికి మన మీద ఏం చేస్తాయి? దాడి చేస్తాయి. కానీ ముందుగా మనిషిని చూస్తే ఏం చేస్తాయి? భయపడతాయి. కారణం ఏంటంటే దేవుడు ముందే చెప్పాడు, నా కుమారులు కుమార్తెలకి మీరు భయపడాలి. చూసారా? ఒక ఉద్దేశపూర్వకంగా దేవుడు ఈ కార్యాన్ని ఆయన మరి చేసుకుంటూ వచ్చాడు. ఎందుకు అంటే దేవుడు ఈ భూమి మీద ఏదో ఒక సంభవాన్ని చేయబోతున్నాడు, ఏదో ఒక కార్యాన్ని చేయబోతున్నాడు. ఆ కార్యాన్ని చేయడానికి ఈ లోకంలో ఎవరికి కూడా బయలుపరచడు. ఆ కార్యాన్ని బయలుపరచడానికి దేవుడు ఎల్లకాలము ప్రతిసారి వాక్యాన్ని బయలుపరచడానికి దేవుడు ఈ లోకానికి తన ప్రవక్తను పంపిస్తా ఉన్నాడు ఆయన. అబ్బా, ఈ పాస్టర్ మంచివారండి, ఈ పాస్టర్ చాలా సీనియర్ అండి, ఈ పాస్టర్ చాలా ఉపవాసం ఉంటారండి, ఈ పాస్టర్ చాలా ప్రార్థన చేస్తారండి, ఎంత చేసినా కూడా వేస్ట్. కానీ బైబిల్ చెప్తోంది, ఏం చెప్తోంది? వాక్యము ప్రవక్త ద్వారా మాత్రమే మనకు అందించబడుతుంది. మనం ఈ గడియకు సంబంధించిన వాక్యాన్ని తెలుసుకోవాలంటే ఈ గడియ యొక్క వర్తమానికుడు ఎవరు, ఈ గడియలో పరలోకము నుంచి పంపబడిన ప్రవక్త ఎవరు అని ఎరిగి ఉన్నప్పుడు నువ్వు పరిపూర్ణంగా దేవుని పట్టుకుంటావు. అప్పుడు నీలో ఉన్న ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తాడు ఆ ప్రవక్త. అప్పుడు నేను పుట్టకమునుపు ఎక్కడున్నాను? సరే, ఎక్కడున్నాను తెలిసిపోద్ది నీకు. అప్పుడు నేను ఒకవేళ చనిపోతే కనుక ఎక్కడికి వెళ్తున్నాను తెలిసిపోద్ది నీకు. కారణం ఏంటంటే ప్రవక్త యొక్క మార్గము, ఒక నిజ ప్రవక్త యొక్క మార్గంలోనే ఉండాలి మనం. ఆ నిజ ప్రవక్త యొక్క మార్గాన్ని గురించి చెప్పడానికి, ఆ నిజ ప్రవక్త యొక్క మార్గం గురించి మిమ్మల్ని నడిపించడానికి హిరాతగా సమయంలో ఇక్కడికి వచ్చాం. మా సొంత జ్ఞానంతో తెలుగుతో చెప్పడానికి మేము ఇక్కడ రాలా, మిమ్మల్ని వాక్యం తప్పించడానికి మేము ఇక్కడ రాలా, లేదా బైబిల్ లేని చెప్పడానికి మేము ఇక్కడ రాలా. ఏదైతే ఒక నిజ ప్రవక్త యొక్క మార్గం ఉందో ఆ నిజ ప్రవక్త యొక్క మార్గంలోనికి మిమ్మల్ని నడిపించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాం. హల్లెలూయా. మా వెనక ఎలాంటి సంస్థలు లేవు, ఎలాంటి సపోర్ట్ లేదు. మాకున్న ఒకే ఒక సపోర్ట్, బలమైన సపోర్ట్ పరలోకమే. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మాత్రమే, ఎక్కువగా మీ సమయాన్ని నేను తీసుకోవడానికి ఇష్టపడట్లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కానీ కొన్ని విషయాలు మాత్రమే మనమైతే ఏదైతే యేసు గొప్ప దేవుడు, జీవం గల దేవుడు అని మీరు నమ్ముతున్నారో ఆ జీవం గల దేవుడు ఎలా పనిచేస్తున్నాడు అనేది కూడా మనం ఎరిగి ఉండాలి. హల్లెలూయా. చూద్దాం కొన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనము. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనము. పేజీ నంబరు 120. పేజీ నంబరు 120. సిస్టర్ తీస్తున్నారు. కొత్త నిబంధన చూడండి సిస్టర్, కొత్త నిబంధన. సిస్టర్ కొత్త నిబంధన చూడండి. ఎలా చూడండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 16
16వ వచనం చదవండి. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి చూసినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తి పరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తను కలుసుకున్న వారితోనూ తర్కించు వచ్చును. ఎపిక్యూరియాలోను తోయకులలోను కొందరు జ్ఞానులు అతనితో వాదించరు. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకుంది. అతడు యేసును గుర్చి పునరుద్ధానాన్ని గుర్చి ప్రకటించిన కనుక మరి కొందరు వీడు అన్ని దేవతలను ప్రకటించున్నాడని చెప్పుకుంది. అతడు వారు అతను వెంట పెట్టుకొని అరేపకు అను సభ ఎద్దకు తీసుకుని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బాధ ఏంటిదో మేము తెలుసుకోవచ్చునా? కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించున్నావు కనుక వీటి బాగా మేము తెలుసుకొనవచ్చున్నామని చెప్పింది. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించి ప్రదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్తే ఎందును వినుడు ఎందును మాత్రమే తమ కాలం గడుపుతుండు వారు. పౌలు అరేపకు మధ్య చెప్పినది ఏమనగా, చాలు బ్రదర్, చదవబడిన లేఖన భాగం గురించి చిన్న ప్రార్థన చేద్దాం. ఓ మహా ఆకాశములకు కర్తవైన మా ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రభు మరి యొక్క కూడికను మా జీవితంలో మీరు అనుమతించారు. అందుబట్టి మీకు స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మేము చదివి ఉన్నాము. ఓ మా పితరుడైనట్టుగా అపోస్తుడైన పౌలు యొక్క పరిచర్యలో ఆయన దేనైతే మాకంటే ముందుగా వచ్చి చేశారో ఆ పరిచర్యలోని కొన్ని భాగాలు మేము ప్రభు చదివి ఉన్నాం. మా ప్రభు వాటిని అనుమతించండి. ఈ దినములకు మాకు వాటిని ఏ విధంగా నేర్చుకోవాలో మీరే బయలుపరచండి. ఓ గ్రంథకర్తమైన దేవా, గ్రంథములకు అనువాదకుడైన మా ప్రభువా, నీ యొక్క గ్రంథములకు నీవే అనువదించమని అడుగుతున్నాము. ఇక్కడున్న ప్రతి ఒక్కరి యొక్క హృదయాన్ని మీరు తెరవండి, మీరే నడిపించి మాట్లాడమని మా యొక్క విమోచకుడైన ప్రభు యేసు క్రీస్తు యొక్క రెండవ పేరైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నిత్య నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా ప్రభువా. ఆమేన్, ఆమేన్. అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రెండవ పేరైనటువంటి క్రీస్తు బ్రహ్మ నామములో ఈ రాత్రికాల సమయంలో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. మీరు మమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. ఈ యొక్క శబ్ద యంత్రం ద్వారా ఎవరైతే వింటున్నారో వారు కానీ, ఇక్కడున్న సహోదరులు కానీ మమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. ఏంటంటే, ఇదేంటి బ్రదర్, అందరూ కూడా యేసు యేసు అంటున్నారు, మరి మీరేంటి మధ్యలో బ్రహ్మ అంటున్నారు? అందరూ యేసు అంటున్నారు కదా, మరి మధ్యలో మీరేంటి బ్రహ్మ అంటున్నారు? ఆ యొక్క బ్రహ్మ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో ఉందా? ఉంటే చూపించండి, మేము కూడా నమ్ముతాం. ఎందుకంటే మనకు బైబిలే ఆధారం. బైబిల్లో లేకుండా మనం ఏది కూడా నమ్మకూడదు. బైబిల్ ఏం చెప్పిందో దానిని మనం నమ్మాలి. మీరు గ్రహించారా? ఆ యొక్క పేరుని మేము మార్చి ప్రార్థన చేయటం గ్రహించారా? మేమేం ప్రార్థన చేస్తున్నాము? యేసు క్రీస్తు యొక్క రెండవ పేరైన క్రీస్తు బ్రహ్మ నామములో అడుగుచున్నాం ప్రభు అంటున్నాం. ఎందుకంటున్నాం చూద్దాం కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయంలో. మనం చదువుకున్నాం ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఒక మంచి వర్తమానికుడు, అనేక ఆత్మలని దేవుని వైపు నడిపించిన ఒక గొప్ప విశ్వాస యోధుడు. ఈ పౌలు గారు బెరయ అనే ప్రాంతానికి వెళ్ళారు. బెరయ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన అనేక మందితో మాట్లాడుతున్నప్పుడు అనేక మంది కూడా దేవుని వైపు తిరగడం ప్రారంభించారు ఆ కాలంలో. అప్పుడు కొంతమంది యూదులు ఏం చేశారంటే సమాజ మందిరంలోకి వెళ్ళారు. వీళ్ళు పౌలు శీలలు, పౌలు మరియు అతని దగ్గర పనిచేసేటువంటి ఒక పరిచారకుడు శీల, తిమోతి, వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో సువార్త పరిచయం చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పౌలు, శీల, తిమోతి ఆ బెరయ పట్టణంలో వాళ్ళు చేసే పరిచర్య ఏంటి అంటే, అప్పటికి బెరయ ప్రజలకి ఉన్నట్టు విశ్వాసం ఏంటి అంటే దేవుడు అంటే యెహోవా. ఆ కాలానికి ఎవరు దేవుడు అంటే? యెహోవా. వారు ఇప్పుడు దేవుడిని ఆరాధించాలంటే ఎలా చేయాలి? బలులు అర్పించాలి. బలులు అర్పించడం ద్వారా దేవుడిని ఆరాధించగలమని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఆ సమయంలో ఆ బెరయ పట్టణంలో పౌలు గారి యొక్క వర్తమానము వారందరినీ కూడా కదిలించి వేసింది. ఏం చెప్తున్నారు పౌలు గారు అంటే, వారి యొక్క విశ్వాసానికి వ్యతిరేకంగా మాట్లాడాను. ఏమంటే, మీరు ఇప్పుడు యెహోవాని కాదు, మీరు ఎవరు నమ్మాలి? యేసుని నమ్మాలి అని చెప్తున్నాడు ఆయన. వాళ్ళకి అర్థం కాలే, ఇదేంటండి యేసు అంటే ఎవరు? మనలో పుట్టి పెరిగాడు కదా, మనలో తిరిగాడు కదా,
ఆయన మేము ఎలాగ దేవుడికి అంగీకరిస్తాము? మా దేవుడు పైనుండే దేవుడు, ఇజ్రాయేల్ని అగ్నిస్తంభంలో మేఘస్తంభంలో ఉండి నడిపించిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, యోర్దాన్ని పాయలు చేసిన దేవుడు, అంత గొప్ప దేవుణ్ణి ఒక మనిషిలో చూపిస్తావా నువ్వు అని వారందరూ కూడా అక్కడ కొంతమంది నమ్మారు, కొంతమంది తిరుగుబాటు చేశారు, కలవరపరిచారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సహోదరులు ఏం చేశారంటే పౌలుని, అయ్యా ఈ ప్రాంతంలో ఎక్కువ కలవరం మొదలైంది, మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు, మీరు ముందు బయటకు వెళ్ళిపోండి, మీరు దూరంగా ఎథెన్స్ అనే ప్రాంతంలో మీరు నిలబడండి, మీ వెనక వీళ్ళిద్దరు మేము పంపిస్తామని పంపించేశారు. ఇప్పుడు పౌలు బెరయా నుంచి ఎక్కడికి వచ్చారు? ఏథెన్స్ ప్రాంతానికి వచ్చారు. ఈ ఏథెన్స్ ప్రాంతంలో నిలబడి వాళ్ళ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. పౌలు శీల రావాలి, ఆయన వెళ్ళాలి. ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఆయనకి ఏం కనపడిందంటే, వారి మధ్యలో కూడా యూదులు ఉన్నారు అక్కడ, కానీ వారు అక్కడ ఏం కనపడిందంటే పౌలు గారికి ఎక్కువ విగ్రహాలు కనపడుతున్నాయి అక్కడ. ఆ దేవుని నిజమైన దేవుణ్ణి పట్టుకోవడానికి బదులుగా వారి మధ్యలో ఏం కనపడడానికి విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి. వారందరూ కూడా విగ్రహాలకి నమస్కరించడం, విగ్రహాలను ఆరాధించడం చూసినప్పుడు పౌలు యొక్క ఆత్మ పరితాపం ఉందంటే చెప్పకుండా ఉండలేకపోయాడంటారు. ఎవరి గురించి? ఇందాక మీరు చెప్పారు చూసారా, జీవము గల యేసుని గురించి. వాళ్ళందరూ కూడా విగ్రహారం చేస్తా ఉంటే చూసి పౌలు అనుకుంటున్నారట, ఇక నేను వారిని చూసి పరితాపము పట్టే నా ఆత్మ పరితాపం పెట్టలేకపోయానని రాయబడింది అక్కడ. భరించలేకపోయాడు. వాళ్ళందరికీ వెళ్ళి యేసుని గురించి మాట్లాడుతున్నారు. కానీ అప్పటి వరకు వాళ్ళకున్న విశ్వాసం ఏంటి? యెహోవా. వాళ్ళకి దేవుడు అంటే ఎవరు? యెహోవా తెలుసు వాళ్ళకి. కానీ పౌలు గారు ఏ పేరు చెప్తున్నారు? యేసు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ సమయంలో పౌలు గారు వారి యొక్క విశ్వాసాన్ని కలవరపరుస్తున్నట్టే కనబడుతుంది అక్కడ. ఇప్పుడు మనం చదువుకున్నాం అక్కడ, వాళ్ళు అంటున్నారంటే, ఏమంటున్నారంటే ఈ యొక్క పౌలు మృతుల పునరుత్థానం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము ఎలాగైతే మీకు కొత్త సంగతులు మీ చెవులకు మేము వినిపింపజేస్తా ఉన్నామో, అలాగే పౌలు గారు కూడా ఆనాడు బెరయా ప్రజలకి, ఏథెన్స్ ప్రజలకి కొత్త సంగతి చెప్పారు. ఏమని? మీరు ఎదురు చూస్తున్న మెస్సయ ఇడిగో మానవుడిగా యేసు రూపంలో వచ్చాడు, ఈయనే దేవుడై ఉన్నాడు, ఈయన చనిపోయాడు మన కోసము, ఈయన సమాధి చేయబడ్డాడు మన కోసము, ఈయన సమాధి నుంచి తిరిగి లేచాడు అనే సందేశాన్ని ఆ యొక్క పౌలు గారు వినిపింపజేశారు. ఆ పౌలు గారు ఎప్పుడైతే ఆ బెరయా ప్రజలకు, ఏథెన్స్ ప్రజలకు ఆ మాట చెబుతూ ఉన్నారో, వారిలో కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది ఏమంటున్నారు? వ్యతిరేకిస్తున్నారు. ఇదేంటి కొత్త బోధలో ఉందేంటిది? ఈ మోద మా 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 తాత ఇదే నమ్మాడు, మా ముత్తాత ఇదే నమ్మారు, మా పూర్వీకులందరూ కూడా యెహోవాని నమ్మారు. ఇప్పుడు ఏంటంటే బయలుదేరిపోయి పౌలు గారు వచ్చి ఏమంటున్నారు? యేసు దేవుడు అంటారేంటి? ఇది ఎలా మేము నమ్మాలి? ఇదంతా కూడా వ్యతిరేకంగా ఉందే అనుకుంటున్నారు. అదే కాకుండా మరలా వాళ్ళు ఏమనుకుంటారంటే, చూడండి ఇప్పుడు వాళ్ళు చదివించండి ఆ యొక్క 18వ వచనం ఒకసారి చదవండి. వినండి, మీరు ఒక బైబిల్ నుండి చూడండి, లేకపోతే ఒకసారి వినండి. 18వ వచనము. ఎపికురీలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో ఏం చేశారంట? వాదించిరి. ఎలా పౌలు? ఎలాగవుతుంది? ఎలా అవుతుంది చెప్పండి? మన దేవుడు యెహోవా అయితే నువ్వు యేసు అంటున్నావు, ఎలా అవుతుంది? అవదు కదా అని ఆ జ్ఞానులు పౌలు గారితో వాదించారు. తర్వాత చూడండి, కొందరు ఈ వదరబోదు చెప్పినది ఏమిటని చెప్పు. ఏంటయ్యా ఈ వాగుడు ఏంటయ్యా ఈ వాగుడు? మనకి ఇక్కడ మనం అంతా కూడా యెహోవా మా దేవుడు గొప్ప దేవుడు అని మనం చెప్తుంటే, ఏంటి కొత్తగా వచ్చి మళ్ళీ యేసు అన్నాడు, ఏంటి వదరబోతు, ఏంటి వాగుతున్నాడు, ఏంటి వదరబోతు, మనకు తెలీదా అని తిడుతున్నారు. ఎవరిని? పౌలు గారిని వదరబోతని తిడుతున్నారు. తర్వాత చూడండి, అతడు యేసుని గూర్చి పునరుత్థానమును గూర్చి ప్రకటించను కనుక మరికొందరు, ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన? యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు. ఆ యేసు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఎలా సమాధి నుంచి లేచారు అనే విషయాన్ని అక్కడ చెబుతూ ఉంటే మరికొంతమంది ఏమంటారంట? వీడు అన్య దేవతలను ప్రకటించున్నాడు అని చెప్పారట. పౌలు గారు చెప్పేది అన్ని దేవతలనా? ఎవరిని ప్రకటించారు? జీవము గల దేవుడే కదా ప్రకటించింది. కానీ పౌలు గారి మీద మోపిన నింద ఏంటి?
మన దేవుణ్ణి కాకుండా, మన విశ్వాసాన్ని కాకుండా ఈ పౌలు అన్య దేవతలను ప్రకటిస్తున్నాడు. యేసు అంటున్నాడు మృతుల పునరుత్థానం అంటున్నాడు, ఓ పాప కలిగాడు అంటున్నాడు, రక్తం చిందించాలని చెప్తున్నాడు, మొదటి రాకల్లో వచ్చాడంటున్నాడు, మానవుడిగా వచ్చాడంటున్నాడు. ఈ యేసు ఎవరే కాదు, ఆ యెహోవా అంటున్నాడు. కాబట్టి ఈ వదలబోతూ మనందరం ఏం చేస్తాడంటే తప్పుదో పట్టిస్తున్నాడు, అన్య దేవతలను దేవుడు చేస్తున్నాడు. చేశాడా? పౌలుకు తప్పు చెప్పారా? కానీ వారికి అర్థం కాలే ఆయన చెప్పింది ఏంటో. పౌలు గారు చెప్పిన బోధ వారికి అర్థం కాల. ఆ యెహోవా భూమిని ఆకాశాన్ని, నీ కొరకు ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన యెహోవా ఎవరైతే ఉన్నారో ఆ యెహోవా మానవ శరీరంలో ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒకే ఒక దేవుడు మనకున్నది. ఆ ఒకే ఒక దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా ఉన్న దేవుడు మనం చూడగలమా? చూడలేము. కాబట్టి చూడలేని దేవుడు, మనం పట్టుకోవడానికి అవకాశం లేని దేవుడు, మనం పట్టుకునే విధంగా, మనం తాకే విధముగా, మనం చూచే విధముగా, మనం మన యొక్క ప్రేమను వ్యక్తపరిచే విధంగా ఆయన సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆ యెహోవా రక్త మాంసాల దేహం వేసుకుని ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆ యెహోవా రక్త మాంసాల దేహంలో ఈ లోకానికి వచ్చాడని పౌలు గారు చెబుతూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారు? పౌల్ని వదలబోతూ. ఏంటి నువ్వు చెప్పేది? ఏంటి అన్ని దేవతలు మాకు బోధిస్తావా? పౌలు అన్ని దేవతలు చెప్తున్నాడా? ఎవరిని చెప్తున్నారు? జీవము గల యేసుక్రీస్తుని ప్రకటిస్తూ ఉంటే అన్ని దేవతలకు కనపడుతున్నారు. చూసారా? అంటే ప్రతి కాలంలో కూడా దేవుడు సత్యాన్ని పంపించినప్పుడు ఆ కాలం యొక్క ప్రజల్లో చాలా మంది ప్రజలు వాక్యాన్ని తిరస్కరించి, వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని, వాక్యాన్ని విడిచిపెట్టి బయటికి పారిపోతా ఉన్నారు వాళ్ళు. కానీ కొద్ది మంది మాత్రమే సరైన విధానంలో, సరైన మార్గంలో, సత్యమైన మార్గంలో వాక్యాన్ని పట్టుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో నేను నేరుగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు ఎథెన్సులోని ప్రజలు కొందరైతే పౌలు శీలను వెంబడించి పౌలు చెప్పేది నిజమే, యెహోవా యేసుక్రీస్తుగా వచ్చాడు అని నమ్మారు. మరికొంతమంది ఈ యొక్క వదలబోతు చెప్పింది తప్పు, ఇతను అన్యభావం చెప్తున్నాడు, కొత్త దేవుడు ప్రకటిస్తున్నాడు అని నమ్మారు. ఇప్పుడు మీరు ఏకముదవుడు. ఇప్పుడు గాడ్ బ్లెస్ యు సహోదరుడా. హల్లెలూయా. పౌలు మాటలు కనుక మీరు నమ్మనట్లయితే ఈ రాత్రి నేను చెప్పేది కూడా మీరు నమ్మాల్సిందే. హల్లెలూయా. ఎందుకంటే పౌలు ఏ పునాది వేశాడో మేము అదే పునాది మీద నిలబడి ఉన్నాం. ఇక్కడ పౌలు ఏ పునాది మీద వేశాడో మేము అక్కడే నిలబడి ఉన్నాం. పౌలు ఏది బోధించాడో మేము అదే బోధిస్తున్నాము. ఎందుకంటే పౌలు అంటున్నాడు గలతీ పత్రికలో, నేను బోధించిన ఈ బోధ కాక పరలోకం నుంచి దొడ్డికి వచ్చి బోధించాను సరే, అతడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? వాక్యం కావాలి. మనం అందరిలో గొప్పతనం కదా మనకు కావాల్సింది, దేవుడు కావాలి, వాక్యం కావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు రెండో రాకడ రావాలి. ఇప్పుడు మొదటి రాకడ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన తిరస్కరించేసారు. తీసుకెళ్ళి సిలువ చంపేసా. ఈ మెసేజ్ మాకు వద్దు, మా దేవుడు పైన ఉంటాడు, ఈయన మానవుడిగా ఉన్నాడు, మాకు అవసరం లేదు. ఇప్పుడు మరలా మనం ఇప్పుడు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తా ఉన్నాం. మనం మరలా ఇప్పుడు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తాం. ఈ రెండో రాకడలో మరలా మెసేజ్ ఎలా రావాలి? మన పాస్టర్స్ మనకేం చెప్తున్నారు? ఉరుము మెరుపులతో జయధ్వనులతో ప్రభు దిగి రాబోతున్నాడు, ఆకాశాలు కదిలిపోతాయి, భూమి బద్దలైపోతాయి అని చెప్తున్నారు. నిజంగా అలా ఉందా? బైబుల్ ఏం చెప్తుంది? అది కావాలి మనకి. హల్లెలూయా. యేసు క్రీస్తు ఇప్పుడు ఎలా రావాలి? మొదటి రాకడలో వచ్చినప్పుడు కన్య మరియ గర్భంలో వచ్చాడట. రెండవ రాకడలో చెప్తోంది. నీ ఆలోచన నా ఆలోచన కాదు, మీ పాస్టర్ బోధ నా పాస్టర్ బోధ కాదు. బైబుల్ ఏం చెప్పిందో ఆ బోధ ప్రకారంగా యేసు యొక్క రెండవ రాకడను కనుగొనాలి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడలో చెప్పారు, ముందుగానే ఎలా రాబోతున్నారు రెండవ రాకడలో ఆయన ముందుగానే చూపించారు. మనకి చాలా ఎగ్జాంపుల్స్ మనకి బైబిల్లో చూపించాడు ఆయన. హల్లెలూయా. చాక్ పేస్ లేదు బ్రదర్. మీ పేరు బ్రదర్? పౌలు, పవన్. ఓకే ఓకే. యోహాను సువార్త ఒకసారి, బైబిల్ లేదా మీ దగ్గర? ఇస్తాడా? మన బైబిల్ ఇవ్వండి. యోహాను సువార్త 12వ అధ్యాయము పేజ్ నెంబర్ 53.
యోహాను సువార్త 93. 93, పేజ్ నెంబర్ 93, 12వ అధ్యాయము. తీశారు పవన్? 20వ వచనము. చదవండి పవన్, చదవండి ఒకసారి. చదవటం స్పీడ్గా రాదా? ఓకే, నేను చదువుతాను చూడండి. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వాళ్ళు కొందరు గ్రీసు దేశస్తులు ఉండ్రి. వారు గలిలయలోని బెత్సాయిదా వాడైన ఫిలిప్పునంతకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రేయుతో చెప్పాను. అంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుని నెల అది ఒంటిగానే ఉండును. అది చచ్చినలా విస్తారముగా ఫలించును. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు యేసు క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు మానవుడిగా వచ్చారు కదా. ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నారు? 33.5 సంవత్సరాలు ఉన్నారు కదా. 33.5 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు సువార్త పరిచయం చేశారు? పవన్ చెప్పాలి. వినలేదు ఇప్పుడు? ఓకే, పర్వాలేదు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు మానవుడిగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నారు. ఆ 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు సువార్త పరిచయం చేశారు ఆయన. 3.5 సంవత్సరాలే. ఈ 3.5 సంవత్సరాల్లో శిష్యులు ఉన్నారు కదా ఆయనతో పాటుగా. ముందుగా 70 మంది శిష్యులు వచ్చారు ఆయన దగ్గరికి. ఆ తర్వాత ఆయన బోధ విని, అబ్బో ఇది మనం చేయలేము అని వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలారు. 70 మంది 12 మంది అయ్యారు. ఈ 12 మంది ఈ 3.5 సంవత్సరాల పాటు ఆయనతోనే ఉన్నారు. ఆయన ఎక్కడ తింటే అక్కడే తిన్నారు, ఎక్కడ పడుకుంటే అక్కడే పడుకున్నారు. ఆయన ఏ వర్తమానం చెప్తే ఆ వర్తమానం విన్నారు వాళ్ళు. అంతేకాకుండా ఈ 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉండటమే కాకుండా అంతకు ముందు కూడా ఆయన వాళ్ళ ప్రాంతంలో ఉన్నాడు. ఆయన చూశారు ఆయన్ని. అంతకుముందు కూడా ఆయన జీవించింది అక్కడే కదా, వారి మధ్యలో జీవించారు కదా, చూస్తూనే ఉన్నారు ఆయన్ని. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత, అంటే తన పరిచర్య ముగింపు తర్వాత ఆయన ఏం చేయబడ్డారు? యూదులు ఆయన సిలువ వేశారు. సిలువలో ఆయన ఏమైపోయారు? చనిపోయారు. ఆయన తీసుకెళ్ళి ఏం చేశారు? సమాధిలో పెట్టారు. ఎవరు సమాధిలో పెట్టింది? ఎవరు? శిష్యులే కదా. శిష్యులే కదా పెట్టింది. యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని సిలువలోంచి కిందకి దింపి ఆ శరీరానికి ఏం చేశారు వాళ్ళు? అన్ని సనపనార వస్త్రాలు చుట్టి సుగంధ ద్రవ్యాలు పూసి తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టారు. అంటే యేసుక్రీస్తు రూపాన్ని సమాధిలో పెట్టే వరకు వాళ్ళు చూస్తూనే ఉన్నారు కదా. ఆయన ఏ రంగులో ఉన్నాడు, గడ్డం ఎలా ఉంది, జుట్టు ఎలా ఉంది, ఎంత హైట్ ఉన్నాడు, ఆయన ముఖ కవళికలు ఇవన్నీ చూశారు వాళ్ళు. తర్వాత 3 రోజుల తర్వాత యేసుక్రీస్తు సమాధిలోంచి బయటకు వచ్చారు. మీరు నమ్ముతున్నారు కదండి? నమ్ముతున్నారా? యేసుక్రీస్తు సమాధిలోంచి బయటకు వచ్చారు కదా. వచ్చినప్పుడు అక్కడున్న వారిలో ఎవరూ గుర్తించలేదు ఆయన్ని. కొంతమంది దెయ్యం అనుకుని పారిపోయారు. కొంతమంది ఏమనుకున్నారు? తోటమాలి అనుకున్నారు. అవునా? అనుకున్నారు కదా పవన్? అనుకున్నారు కదా. అది తెలుసు కదా విషయం. మరి ఇదేంటి? 33.5 సంవత్సరాలు ఒక వ్యక్తి మన మధ్యలో జీవిస్తే ఆయన కేవలం 3 రోజులుగా సమాధిలో ఉంది. మరి 3 రోజుల తర్వాత బయటకు వచ్చారు కదా ఆయన. మరి ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? అవిశ్వాసం. మనిషి కనపడుతున్నాడు కదా. మరి అది ఏసా కాదో తెలీదా? ఇప్పుడు మీరు నన్ను చూశారు, నేను 3 రోజుల తర్వాత వస్తే మీరు నన్ను గుర్తుపట్టరా? మరి యేసు ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్న ఒక మనిషిని కేవలం 3 రోజులుగా లేని అక్కడ. మరి ఎందుకు గుర్తుపట్టలేదు? మరి ఇప్పుడు ఆయన రెండో రాకడలో వస్తే మీరు ఎలా గుర్తిస్తారు ఇప్పుడు ఆయన్ని? వారి మధ్యలో ఉన్న తిరిగిన వాళ్ళే ఆయన గుర్తించలేకపోతే అసలు ఎలా ఉండడో మనకు తెలియదు. మనం చూడలేదు, బైబిల్ పెట్టే నమ్ముతున్నాం మనం. మరి ఇప్పుడు ఆయన వస్తే ఆ వచ్చిన దేవుడు మనకు ఎలా తెలుస్తుంది? మనం ఎలా గుర్తిస్తాం? వాళ్ళే గుర్తించలేకపోతే అసలు వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోయారు? ఎప్పుడైనా ఆలోచించారా? బ్రదర్? ఒక 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్న వ్యక్తి కేవలం ఒక 3 రోజులు వాళ్ళ మధ్యలో నుంచి మిస్ అయ్యి మళ్ళీ వస్తే దెయ్యం పారిపోతున్నారు వాళ్ళు. ఎందుకని? చనిపోయి లేచాడు కదా, మళ్ళీ మానవుడుగా ఉన్నాడు కదా ఆయన. మగ్ధలేని మరి వెళ్ళి కాళ్ళు పట్టుకోపోయింది కదా. అప్పుడు ఏమన్నాడు ఆయన? నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి అంతకు ఇంకెక్కిపోలేదు, నన్ను పట్టుకోవద్దు అన్నాడు. అంటే పట్టుకోవటానికి ఎలా ఉన్నాడు ఆయన? పట్టుకోపోయింది అంటే ఎలా ఉన్నాడు ఆయన? మనిషిలాగే ఉన్నాడు ఆయన. పేదల దగ్గరికి వెళ్ళాడు ఆయన.
అయ్యా నాకు ఆకలిగా ఉంది, తింటాకి పెడతావా అన్నాడు. ఎప్పుడు? సమాధానం లేచిన తర్వాత. అంటే ఆకలేసిందంటే ఎలా ఉన్నాడు ఆయన? మనిషిలాగే ఉన్నాడు ఆయన. మరి కేవలం 3 రోజుల పాటు ఆయన లేకపోతే గుర్తించలేకపోతే, మరి ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది ఆయన వెళ్ళిపోయి. మరి ఇప్పుడు నువ్వు ఎలా గుర్తిస్తావు పవన్ సోదరుడా? అబ్బా లేదండి, ఆయన వెలుగు రూపంలో వస్తారండి, డూమ్ డామ్ డామ్, మా పాస్టర్ గారు బోధించారు, మేఘాలు పెద్ద పెద్ద శబ్దాలతో దిగి వచ్చేస్తాడు ఆయన. పేతురు గారు చెప్తున్నారు, గర్జించే సింహం వలె సాతాను కూడా దిగి వస్తుంది. వెలుగుదూత వలె సాతాను కూడా తిరుగుతూ ఉంది. మరి వచ్చే వెలుగు దేవుడా దైవమా? ఆ వచ్చే సింహము యూదా గోత్రం సింహమా, గర్జించే సింహమా? నువ్వు ఎలా తెలుసుకుంటావు? ఎలా తెలుసుకోవాలంటే గీటు రాయి బైబులే. నీ గీటు రాయి బైబులే. యేసుక్రీస్తు ఎందుకు 3 రోజుల తర్వాత వాళ్ళు ఎందుకు గుర్తించలేదు? ఆ తర్వాత వాళ్ళు ఎందుకు గుర్తించి ఆయన వెంబడించారు? ఏం జరిగింది అనేది మన బైబిల్లో చూస్తే కనుక మనం ఇప్పుడు చదివాము. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు గోధుమ గింజ గురించి. కొంతమంది ప్రజలు వచ్చారు ఆయన దగ్గర చూడడానికి. అబ్బా యేసు అని ఒక మానవుడు వచ్చారు, ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు, ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాము అని వచ్చారు. ఎవరు వాళ్ళు? గ్రీసు దేశస్తులు. వచ్చినప్పుడు యేసుక్రీస్తు లోపల ఇంట్లో ఉన్నారు, పిలుపు బయట ఉన్నాడు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు పిలుపుతో, అయ్యా మేము యేసుని చూడాలనుకుంటున్నామండి అన్నారు. అప్పుడు పిలుపు గారు ఏం చేయాలి? లోపలికి వెళ్ళి యేసు మీకోసం వీళ్ళు వచ్చారు, ఒకసారి రండి బయటికి రండి అని చూపించాలి కదా, చెప్పాలి కదా. వెళ్ళి చెప్పారు, అయ్యా మిమ్మల్ని చూడడానికి గ్రీస్ దేశం నుంచి ప్రజలు వచ్చారని చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు బయటకు వచ్చి ఏం చేయాలి? ఓకే బ్రదర్, ప్రెసిడెంట్ బ్రదర్, గాడ్ బ్లెస్ యు బ్రదర్, బాగున్నారా? ఓకే, యేసు అంటే నేనే. ఓ నా కోసం మీరు వచ్చారా? చాలా థ్యాంక్ యూ, చాలా ప్రయాసతో మీరు గ్రీస్ దేశం నుంచి నా కోసం వచ్చారా? కష్టపడ్డారా? ఇప్పుడు మనలాగా వాళ్ళకి వెహికల్స్ లేవు, నడుచుకుంటూ రావాలి, గాడిదల మీద రావాలి, గుర్రాల మీద రావాలి. అబ్బాయి ఇంత కష్టపడి నా కోసం మీరు వచ్చారా అన్నాడు ఆయన? అనలా. నేరుగా బయటకు వచ్చి వాళ్ళ వైపు చూసి, అయ్యా గోధుమ గింజ భూమిలో పడి చావాలి, అది చచ్చిన విస్తారంగా ఫలిస్తుంది, అది చావకపోతే అది ఎప్పుడు ఒంటరిగానే ఉంటది, గాడ్ బ్లెస్ యూ, వెళ్ళండి లోపలికి వెళ్ళిపోయాడు. ఇదేంటి? ఒక మనిషిని చూద్దామని మేము వస్తే ఆయన ఏంటి గోధుమ చెట్టు గురించి చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ఏంటి? వాళ్ళకి అర్థం కాల. ఆ సందర్భం వాళ్ళకి అర్థం కాల. అది ఎందుకు చెప్పారంటే అది మన కోసమే చెప్పారు ఆయన. హల్లెలూయా. ఆ ఉపమానం చెప్పింది గ్రీసు దేశస్తుల కోసం కాదు, అక్కడ శిష్యుల కోసం కాదు. ఈ చివరికాల సమయంలో యేసుక్రీస్తు ఎలా రాబోతున్నట్టనే తన యొక్క 2వ రూపాన్ని గురించి ఆయన అక్కడ మాట్లాడారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా ఉండాలంట? ఆయన చెప్తున్నారు గోధుమ గింజ వలే ఉన్నారంట ఆయన. ఎన్ని గింజలు ఉన్నాయి గోధుమ గింజ అంటే? మనం చదువుకున్న కాడ అక్కడ ఎన్ని గింజలు ఉన్నాయి? గోధుమ గింజ ఒంటిగా ఉందట. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు లాంటి పరిపూర్ణమైన మానవుడు, ఆ రోజుల్లో పాపలేని మానవుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఆయన చనిపోతే ఆయన ద్వారా అనేక మంది పరిశుద్ధులు వస్తారు, ఆయన రక్తంలో కడగబడి అందరూ పరిశుద్ధులు అవుతారు. ఒకవేళ ఆయన చనిపోకపోతే పాప విమోచన లేదు, పాపులు అందరూ అలాగే పాపులుగానే ఉండిపోతారు. కాబట్టి తను ఏం చేశాడు? ఆయన గోధుమ గింజగా పోల్చుకున్నాడు. ఇప్పుడు ఒకే ఒక గోధుమ గింజ కనపడుతుంది, మీకు బోర్డు కనపడుతుందా? కనపడుతుందా? ఇప్పుడు ఇదేంటిది? ఒకే ఒక గోధుమ గింజ. ఇది ఇప్పుడు ఎవరు పోల్చుకున్నారు దీన్ని? యేసుక్రీస్తు పోల్చుకున్నారు. ఈ గింజ ఎవరు? యేసు అనే గింజ ఇది. ఈ గింజ ఎన్ని గింజలు ఉన్నాయి ఇక్కడ? ఒకే గింజ ఉంది. ఈ గింజని మనం భూమిలో వేస్తే ఈ గింజ ఏమవుతుంది? చాలా సులువుగా మనం అర్థం చేసుకోవచ్చు బైబిల్ని. ఈ గింజను మనం భూమిలో పెట్టినప్పుడు ఈ గింజ ఏమవుతుంది? అవును చెప్పాలి బ్రదర్. ఒక గింజను మనం భూమిలో పెడితే గింజ ఏం చేస్తుంది? అది పైకి వస్తుంది. ఇది ఏం చేస్తుంది? పైకి వచ్చింది, 2 ఆకులు పైకి వచ్చింది, జీవంతో పైకి వచ్చింది. ఈ జీవం రాక మునుపు ఈ విత్తనాన్ని పగలు కొడితే నీకు దాంట్లో ఆకులు కనపడతాయా? నాకు కుదరదు, నాకు చూపించాలి పవన్. మీరు ఒక విత్తనాన్ని తీసుకొని మీరు పగలు కొట్టి దాంట్లో ఈ ఆకులు చూపించాలి నాకు. సాధ్యం అవుద్దా? సాధ్యమే కాదు. కానీ ఎలా సాధ్యం అవుద్ది? గాడ్ బ్లెస్ యూ. ఆ విత్తనాన్ని భూమిలో పెట్టినప్పుడు దానిలో ఉన్న జీవము అప్పుడు ఏం చేస్తుంది? పైకి వచ్చింది. విత్తనాన్ని భూమిలో పెట్టాం మనము, పైకి ఏమొచ్చింది? జీవము రూపాన్ని మార్చుకుంది. ప్రభుకి స్తోత్రం కలగాక. విత్తనాన్ని మనం భూమిలో పెడితే ఆ విత్తనంలో ఉన్న జీవము తన రూపాన్ని మార్చుకొని అదేం చేసింది? పైకి వచ్చేసింది. ఇప్పుడు విత్తనం మొలిచిన తర్వాత, లేదు బ్రదర్ నాకు ఈ భూమిలో ఉన్న విత్తనమే కావాలి, నాకు ఈ ఆకులు నాకు వద్దు, ఈ విత్తనం నాకు కావాలి అంటే చూడగలుగుతాడా రైతు? ఒకవేళ మీరు ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి, అయ్యా పవన్ సోదరుడా నాకు భూమిలో విత్తనాలు జల్లాను,
నాకేంటో పిచ్చి పిచ్చి ఆకులు పైకి వచ్చినాయి, నా విత్తనం నాకు కనబడట్లేదు, నాకు వద్దు, నాకు ఆ చెట్లు నాకు వద్దయ్యా, నా విత్తనం నాకు ఇచ్చేయాను అనుకోండి, ఎప్పుడు ఏమంటాడు పవన్ బ్రదరు? ఎలా వస్తుందయ్యా, నీకు ఏమైనా పిచ్చిగా ఉందా, నీకు ఏమైనా మెంటల్ వచ్చేసిందా, నీకు అది సాధ్యమయ్యేదా అని అంటాడు కదా. మరి ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నారు, గోధుమ గింజ ఒకటిగా ఉంది, ఈ ఒకటిగా ఉన్న గోధుమ గింజ మన కోసం సిలువలో సిలువ వేయబడింది, చనిపోయాడు. ఆ ఒకే గోధుమ గింజ ఎక్కడ పెట్టారు? తీసుకొచ్చి సమాధిలో పెట్టారు. ఈ సమాధిలో పెట్టిన గోధుమ గింజ, యేసు వారి గోధుమ గింజ ఏమైంది? మూడో రోజున మారు రూపం తిరిగి లేచింది. అంటే యేసుక్రీస్తు సమాధిలో పెట్టినప్పుడు ఒక రూపంలో ఉన్నాడు, సమాధిలో నుంచి వచ్చినప్పుడు వేరొక రూపంలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ రూపంతో ఉన్నాడు, రెండవ రకంలో వచ్చినప్పుడు ఆయన రూపం మారుతా ఉంది. ఇప్పుడు చెప్పాలి, మీరు ఇప్పుడు యేసుక్రీస్తుని చూడాలంటే మనం ఈ రూపంలో చూస్తామా, ఈ రూపంలో చూస్తామా? గాడ్ బ్లెస్ యు సోదరుడా. యేసుక్రీస్తుని మనం చూడాలంటే ఇప్పుడు ఎన్నటికీ కూడా నీవు అదే అంగీతో, అదే గడ్డముతో, అదే రూపంతో యేసుక్రీస్తుని మాత్రం నువ్వు చూడలేవు. ఎందుకంటే జీవము రూపాన్ని మార్చుకుంది. ఒకవేళ జీవము కనుక రూపాన్ని ఇది నమ్మకుండా ఎవరైతే నమ్మకపోతే వాళ్ళు ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారు. విత్తనాన్ని విత్తిన తర్వాత నీకు విత్తనాలు ఎక్కడ వస్తాయి సోదరుడా? నీకు ఆకులే వస్తాయి. ఆకులు పెరిగి మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఇది పెరుగుతూ ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7 సంఘకాలాలు ఉన్నాయి బైబిల్ ప్రకటన 1వ అధ్యాయంలో. ఈ 2000 సంవత్సరాల చరిత్ర ఇది. 8,000 సంవత్సరాలు, 2000 సంవత్సరాల చరిత్ర. ఈ ఆకులు ఏమవుతుంది? చెట్టు ఏమవుతుంది? యేసుక్రీస్తు సంఘంలో యేసు యొక్క సంఘం ఏమవుతుంది? పెరుగుతూ వచ్చింది. ఈ పెరుగుతూ 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 ఈ యొక్క 7వ సంఘకాలం, అంటే ఇప్పుడు మనమున్న కాలం ఇది. ఇప్పుడు మనమున్న కాలంలో ఇదేం చేసింది? విత్తనాలు వచ్చేసినాయి. ఇది కోత కాలం. ఇది ఏ కాలము? ఇదే కాలం. ఇది విత్తన కాలము. విత్తనాన్ని భూమిలో వేసే నాట్ల కాలం ఇది. ఇదే కాలం. ఇది కోత కాలము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ యొక్క భూమిలో పెట్టిన ఈ యొక్క విత్తనంలో ఉన్న జీవము రూపాన్ని మార్చుకుని 2000 సంవత్సరాలుగా ఈ చెట్టులో ప్రయాణం చేసి ఈ చివరి కాల సమయంలోకి వచ్చేసరికి ఏం చేసింది? గింజలు కాల్చింది. మనం ఒక గింజలు విచ్చితే అనేక గింజలు వస్తాయి, అవునా? ఇప్పుడు దానిలో ముందుగా అన్ని గింజలు ఒకేసారి ఒకే రోజు పండిపోవు. దానిలో ఏం చేస్తుంది? కొన్ని ముందు తయారవుతూ ఉంటాయి, అవునా? కొన్ని ఎండుతూ ఉంటాయి, కొన్ని పచ్చిగా ఉంటాయి, కొన్ని ఎండుతూ ఉంటాయి, కొన్ని పచ్చిగా ఉంటాయి. ఈ వచ్చిన కోతకాలంలో వచ్చినటువంటి ఈ విత్తనాల్లో ఇదిగో మొదటిగా తయారైన గింజ, ఈ శరీరం ఎలా ఉంటది? ఈ విత్తబడిన గింజ ఎలాగైతే ఉంటుందో ఇది అలాగే ఉంటది, అవునా? ఇక్కడైతే జీవం రూపం మార్చుకుంది. ఇప్పుడు ఈ విత్తబడిన గింజ యొక్క శరీరం ఏమైపోయింది? పెరిగి పెరిగి మళ్ళా గింజలు వచ్చేసినాయి. ఇప్పుడు ఈ విత్తబడిన గింజ ఇప్పుడు మరలా ఏ రూపంలోకి వచ్చేసింది? మళ్ళీ ఇప్పుడు ఏ రూపంలో ఉందో ఇది ఆ రూపానికి వచ్చేసింది. కానీ మరి ఈ శరీరం ఏమైపోయింది? భూమిలో వేసిన శరీరం ఏమైపోయింది? కుళ్ళిపోయింది. అది లేదు, ఆ శరీరం కనపడలేక మనం చూడలేము ఆ శరీరాన్ని. కానీ ఇది కొత్త శరీరం, కొత్త విత్తనం ఇది, అవునా? ఇది కొత్త విత్తనము. అందుకోసం మన ఇంటికి కొత్త ధాన్యం వస్తూ ఉంటది కదా. ఈ కొత్త విత్తనములో ఇందులో ఉన్న జీవం ఎక్కడిది? చెప్పాలి. ఈ భూమిలో పాతి పెట్టబడిన ఉన్న గింజలోని యొక్క జీవమే తిరిగి మరలా ఇందులోకి వచ్చింది ఇక్కడికి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి బ్రదర్, మేము చెప్పే దేవుడు కొత్త దేవుడా, పాత దేవుడా? కొత్త దేవుడు. కొత్త దేవుడు, కొత్త శరీరం, రూపం మాత్రమే కొత్తది. ఈ యేసుక్రీస్తే. ఇందాక మీరు చెప్పారు చూసారా, యేసు జీవం గల దేవుని చెప్తున్నారు చూసారా? ఆ జీవం గల యేసుక్రీస్తే 2000 సంవత్సరాలుగా సంఘంలో ప్రయాణం చేసుకుంటూ ఈ కోత కాలంలోకి వచ్చేసరికి కొత్త శరీరాన్ని వేసుకుని పాత జీవంతో మరలా ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఇప్పుడు యేసుక్రీస్తు చూడాలంటే ఎలా చూడాలి మనం? ఇప్పుడు వేరొక శరీరంలో, కానీ పనిచేసేది మాత్రము లోపల ఆయనే ఉన్నాడు, కానీ శరీరం మాత్రం మారింది. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటాడో మీకు తెలియాలి అంటే, మన పాస్టర్లు చెప్తున్నట్టుగా అదే గెడ్డము, అదే రూపము, అదే దాంతో ఆయన లేడు. ఆయన తన రూపాన్ని మార్చుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రూపం మార్చబడింది. యేసుక్రీస్తు ఇప్పుడు ఏ రూపంలో రాబోతున్నాడో ఆ రూపం నువ్వు తెలుసుకోవాలి, ఆ రూపంలో వారిని ఎదుర్కోవాలి. ఆ రూపాన్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళ పరలోకి వెళ్తారు. ఇదేంటి బ్రదర్, మాకెంతో ఇంత పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, మా పాస్టర్ గారు సంఘం లక్షల మంది జనాభా వస్తారు, మరి వాళ్ళు ఎవరికి కూడా మరి యేసుక్రీస్తు యొక్క కొత్త శరీరం గురించి తెలియదు, మరి అంతమంది జనాభా పోవటమేనా నరకానికి? అంటే ఏ మాత్రం మా హోటల్ లేదు, అంతమంది నరకంలోనే ఉంటారు. వాళ్ళతో పాటుగా వాళ్ళ యొక్క నాయకుడు కూడా
నరకంలోనే ఉంటాడు. మరి ఎవరు పరలోకం వెళ్తారు? ఎవరైతే దేవుని యొక్క జీవాన్ని కొత్త శరీరంలో కనుగొన్నారు, అదే యేసు యొక్క జీవాన్ని కొత్త శరీరంలో చూశారు, వారు పరలోకంలో ఉంటారు. అవును బ్రదర్, అర్థమవుతుంది సత్యము. ఇది మా మాట, మా బోధ కదా బ్రదర్. పౌలు గారు ఏ బోధ బోధించారో మేము అదే మాట్లాడుతున్నాం. హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క జీవము ప్రయాణం చేసుకుంటూ ఈ 2000 సంవత్సరాల తర్వాత ఈ యొక్క చివరి కాల సమయంలో మరొక విత్తనానికి వచ్చింది. ఇదే ప్రథమ ఫలము. మీ చెట్టుకి కాసిన మొట్టమొదటి కాసిన కాయని పడిపోతారు. ఈ చెట్టుకి కాసిన మొట్టమొదటి కాసిన ప్రథమ ఫలము మనం ఏం చేస్తాము? దేవుళ్ళు మందిరాన్ని తీసుకెళ్ళిస్తారు. ఏమంటే మా బీరకాయలు కొత్తగా కాసినండి, చర్చిలో ఇచ్చాం. మా ఆనపకాయలు కొత్తగా కాసినండి, చర్చిలో ఇచ్చాం. ఇదిగో మాకు బాగా ధాన్యం పండిందండి, ఒక బస్తా చర్చిలో ఇచ్చాం. ప్రథమ ఫలం అంటే ముందుగా వచ్చిందని మనం ఏం చేస్తున్నాము? దేవునికి అర్పిస్తున్నాం. అంటే ఇది దేని చేస్తాము? పాత నిబంధనల గ్రంథంలో ఆ విధంగా రాయబడి ఉంది. ప్రథమ ఫలము నాది అని చెప్పాడు దేవుడు. ఆ ప్రథమ ఫలము ఇప్పుడు ఏదైతే ఉందో, ఈ ప్రథమ ఫలము ఈ శరీరాన్ని దేవుడు తన యొక్క రెండవ రాకడలో వచ్చే శరీరంగా దేవుడు మార్చుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడలో ఈ శరీరంలో రావాలి ఆయన భూమి మీదకి. ఈ శరీరం ఎవరైతే ఈ శరీరాన్ని గుర్తిస్తారో వారు మాత్రమే ఆయన కనుగొని ఆయనతో పాటుగా నిత్య నివాసంలోకి వెళ్ళిపోతారు అక్కడికి. హల్లెలూయా. కాబట్టి మీరు నిత్య నివాసం వెళ్ళాలంటే యేసుక్రీస్తు యొక్క రెండవ శరీరం మీకు కనుగొనాలి. హల్లెలూయా. సరే, శరీరం అర్థమైంది కదా ఇప్పుడు మీకు? యేసుక్రీస్తు ఏ రూపంలో రాబోతున్నాడు ఎప్పుడైనా? పవన్ బ్రదర్, అదే దేవుడు రూపం మార్చుకొని వస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. మరి అది పేరు ఎందుకు మారింది బ్రదర్? చెప్పండి. బ్రెన్హామ్ ఎలా మారింది? గాడ్ బ్లెస్ యూ. దేవుడైతే తన శరీరాన్ని మార్చుకున్నారు, అది మనకు అర్థమైపోయింది. ఆయన మారు రూపంలో రాబోతున్నాడని తెలిసిపోయింది. పరిశుద్ధ గ్రంథం కూడా చెప్తా ఉంది, మార్క్స్ వార్త 16:12 ఆ విషయాలు ఉన్నాయి. మీరు రాసుకోండి, తర్వాత మెచ్చుకోండి. మరి అయితే ఇప్పుడు యేసు యొక్క పేరు ఎందుకు మరలా మార్చబడింది? హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక మానవ శరీరంలో వచ్చారైనా, ఒక మానవ శరీరంలో వచ్చారైనా. అప్పుడు ఈ శరీరానికి పెట్టబడిన పేరు ఏం పేరు? యేసు. ఈ యొక్క పేరు ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉంది? 2000 సంవత్సరాలు ఈ భూమి మీద ఇప్పటి వరకు మనం ఆరాధించుకుంటూ వచ్చాం. మరి యేసుక్రీస్తు రావడానికంటే ముందు దేవునికి ఒక పేరు ఉంది. ఏంటా పేరు? యెహోవా. అవునా బ్రదర్? మరి యెహోవా అనే పేరును మార్చి ఎందుకు యేసు అనే పేరు వచ్చింది? ఇంతకుముందు యెహోవా గారి పేరు, మరి ఎందుకు మార్చారు? ఎక్కడైనా పాత నిబంధనలు ఎక్కడైనా సరే యెహోవా పేరు మార్చబడి యేసుగా ఉంటుంది అని అందా? మరి లేదే. మరి ఎలా చెప్పారు? ఎలా మార్చారు? ఎలా కనుగొన్నారు? అపోస్తలు ఈయన మెస్సియాని ఎలా గుర్తించారు? మానవ శరీరంలో ఉన్నాయన్ని. మిగతా వాళ్ళందరూ, శాస్త్రులు, పరిశీలు, సదుకేలు వాళ్ళందరూ కూడా మోషే గురించి మాకు బాగా తెలిసి మా ప్రవక్త మోషే అని నమ్మిన వారందరికీ కూడా, యెహోవా దేవుడని తెలిసిన వాళ్ళందరూ కూడా యేసు గురించి వచ్చేసరికి వాళ్ళు తీసుకోలేకపోయారు. మరి ఎలా ఒక చదువులేని పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా ఎలా బైబిల్లో లేని పేరుని, యేసు అనే ఒక పేరుని ఆ కాలానికి మెస్సియాగా పరిచయం చేశారు? ఎలా అంటే కేవలము ఆయన యొక్క గుణ లక్షణాల ద్వారా మాత్రమే. మెస్సియాకు సంబంధించినటువంటి గుణ లక్షణాలు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ఏదైతే మెస్సియా వచ్చినప్పుడు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఎలాంటి కార్యాలు జరుగుతాయని ఆ యొక్క ప్రవక్తలు ప్రవచించారో, ఆ ప్రవక్తల యొక్క ప్రవచనాల యొక్క నెరవేర్పు ఆయనలో చూడడం వాళ్ళు గమనించి ఆ నామాన్ని యెహోవా ఇప్పుడు ఎక్కడున్నాడు? యేసులో ఉన్నాడు అని నమ్మి వాళ్ళు ఏం చేశారంటే యెహోవా పేరును ఆపేసి యేసు అనే పేరుని వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. అవునా? అయితే ఇప్పుడు మనకి మరి అయితే ఈ పేరు ఎలా వచ్చిందని చూస్తే ఒకసారి మీరు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చూడండి పవన్ బ్రదర్. పేజీ నెంబర్ చెప్పారా? చూడండి. సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవగలవాడు ఏం కాక, జయించడానికి మరుగైన మనాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వారికి కానీ అది మరి ఎవరికి తెలియదు. చూసారా పవన్ బ్రదర్? ఇక్కడ ప్రకటన గ్రంథం అనేది ఎప్పుడు రాయబడిందంటే యేసుక్రీస్తు క్రీస్తు శకము ఎప్పుడు వచ్చారు?
క్రీస్తు పూర్వం 3లో వచ్చారు ఆయన, యేసుక్రీస్తు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అంటే క్రీస్తు ఎప్పుడు వెళ్ళిపోయారు ఆయన? 30.5 సంవత్సరాలకి వెళ్ళిపోయాడు ఆయన. అవునా? 30.5 సంవత్సరాలకి వెళ్ళిపోయారు యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది? క్రీస్తు శకం 70లో రాయబడింది. అంటే యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు రాయబడుతుంది? సుమారుగా 40 సంవత్సరాల తర్వాత రాయబడుతుంది. అంటే ఈ యోహాను ఉన్నారు కదా, ఈ ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? యోహాను. ఈ యోహానికి యేసు గురించి తెలుసు కదా, యేసుక్రీస్తు ఆయన శిష్యుడు కదా, అందరికంటే చిన్న శిష్యుడు ఆయన. ప్రకటన గ్రంథం రాసిన యోహాను 12 మంది శిష్యుల్లో ఆఖరివాడు, చిన్నవాడు ఆయన. ఇప్పుడు ఈ యొక్క యోహానికి యేసుక్రీస్తు అనే వ్యక్తి తెలుసు ఆయనకి. ఆయన దేవుడు, ఆయన నామం నిత్యనామం ఆయన ఎరిగినాడు. ఆయన తెలిసిండి కూడా ఈ ప్రకటన గ్రంథాన్ని ఎప్పుడు రాస్తున్నాడు? చనిపోయిన తర్వాత, యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, సంగములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవుగలవాడు వినను గాక. చెవులు అందరికీ ఉన్నాయిగా, అందరికి. కానీ ఏం రాస్తున్నాడు ఆయన? సంగములతో ఆత్మ మాట్లాడుతుంది. ఆత్మ మాట్లాడే మాట ఎవరు వింటారు? చెవి గలవాడు. ఏ చెవి? ఓ బ్రదర్, నా చెవులు చాలా స్పష్టంగా ఉంటాయి బ్రదర్, చాలా గుండు సూది కింద పడినా వినపడుతుంది బ్రదర్. ఆ చెవి కాదు బ్రదర్ నీకు వినపడాల్సింది. ఆత్మ సంబంధమైన చెవులు పనిచేయాలి నీకు. ఆత్మ సంబంధమైన చెవి గలవాడు, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే ఆత్మ సంబంధమైన చెవి గలవాడు ఏం చేస్తాడంటే, దేవునికి మనకు కొత్త పేరు రాబోతుందని మాట్లాడుతున్నాడు అక్కడ ఆయన. అంటే ఆల్రెడీ ఆయనకి యేసు అనే పేరు ఉందని తెలుసు ఆయనకి, కానీ మళ్ళీ ఏమంటున్నాడు? ఒక కొత్త పేరు రాబోతుంది. మరి ఆ కొత్త పేరు ఏంటి? ఆ కొత్త పేరు ఎక్కడ ఉండాలి? ఎలా ఉండబోతుంది? మనం ఎలా తెలుసుకోవాలి? ఆయన అది కూడా చెప్పాడు. ప్రకటన 10వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. చూడండి. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులను ముద్ర వేయము, వాటిని వ్రాయొద్దన్న పరలోకంలో పలకటం ఏంటిది? మరియు సముద్రం మీదను భూమి మీదను నిల్చుండగా నేను చూసిన ఆ దూత తన కుడి ఆకాశంతో ఎత్తి పరలోకము అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రము అందులో ఉన్న వాటిని సూచించి తీరుతున్న వాళ్ళతో గుట్ట పెట్టుకొని, ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ విధంగా 10 దినములు అతను ఘోరం పొందబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పి. చాలు బ్రదర్. ఇక్కడ 7 ఉరుములు ఉన్నాయి. అక్కడ ప్రకటన 14లో ఏం కనపడుతున్నాయి? ఎన్ని ఉరుములు? 7 ఉరుములు ఉన్నాయి. ఆ 7 ఉరుములు యోహాను దేవుడు చూపిస్తున్నాడు ప్రకటన గ్రంథాన్ని. ఆయన మొత్తం రాసుకుంటూ వస్తున్నాడు. కానీ 7 ఉరుముల యొక్క సంగతులకు యోహాను రాయబోతున్నాడు. దాన్ని కూడా రాయబోతున్నాడు యోహాను. రాస్తా ఉంటే ఆత్మ ఏం చెప్పింది? యోహాను, ఆ 7 ఉరుములు నువ్వు రాయొద్దు. ఉరుము అనగా దేవుని స్వరం అని అర్థం. ఇప్పుడు దేవుని యొక్క స్వరము ఒక ఉరుము వలె ఉరిమింది అక్కడ. ఎలా ఉరిమిందంటే 7 అక్షరాలతో, 7 ఉరుములతో ధ్వనించింది అక్కడ దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాట, శబ్దము అలా ధ్వనించింది. అది యోహాను రాస్తా ఉంటే దేవుడు అన్నాడు నువ్వు రాయొద్దు, దాన్ని నిషేధించాడు యోహాను. ఇప్పుడు ఆ 7 ఉరుముల్లో ఏమి దాగి ఉందంటే, ఆ 7 ఉరుముల్లో దేవుని యొక్క కొత్త పేరు దాగి ఉంది. ఎలా దాగిందంటే, ఆ 7 ఉరుముల్లో BRANHAM. హల్లెలూయా. BRANHAM అంటే బ్రెన్హామ్ అనే పేరు 7 ఉరుములో దాగి ఉంది. ఎక్కడున్నాయి 7 ఉరుములు? ప్రకటన 10:4లో ఉన్నాయి. అదేంటి బ్రదర్ 7 ఉరుములు అంటే? ఇంకా చాలా మందికి లెటర్ పెట్టుకోవచ్చు ఇక్కడ. PAVAN 7 వచ్చేలా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఎందుకు బ్రెన్హామ్ అని పెట్టుకోవాలి? ఇంకా ఏదైనా పేరు పెట్టుకోవచ్చు కదా ఇక్కడ. ఎందుకు పెట్టుకోవాలంటే, ఇక్కడ మనం పరిగణలో తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైతే చివరి 3 అక్షరాలు ఉన్నాయో, హామ్ అనే చివరి 3 అక్షరాలు ఉన్నాయో, ఈ 3 అక్షరాలు ఈ యొక్క మన పితృడైన అబ్రహాంకి ఇవ్వబడిన ఈ 3 అక్షరాలు. ఎందుకంటే మనం ఈ చివరి కాల సమయంలో వస్తాం కాబట్టి దేవుని యొక్క కొత్త పేరుని సింపుల్ గా గ్రహించడానికి దేవుడు ముందుగానే మన మూల పురుషుడైన అబ్రహాంకి తన పేరులో కొంత భాగాన్ని ఇచ్చాడు. ఆయన పేరు ముందుగా అబ్రహాం పేరు ఏంటి తెలుసా? అబ్రాము అని పేరు.
కనబడుతున్న పేరు బయట కనబడు. ఇప్పుడు చూడండి, ఆయన పేరేంటి? ఫస్ట్ అబ్రాము. ఇప్పుడు దేవుడు ఏం చేసిన ఆ పేరుని చూడండి ఒకసారి, ఆదికాండం చూడండి ఒకసారి. పదహారు 17వ అధ్యాయము 2, 3, 4 వచ్చిన చదవండి. 17వ అధ్యాయం 2, 3, 4. నాకును తీసారా పవన్? ఆదికాండము ఫస్ట్ పుస్తకం 17వ అధ్యాయం. దాంట్లో లేదు అసలు 15 లేదా? పేజీ నెంబర్ 11. చదువు. నాకును నీకును మధ్య నా నిబంధనలను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదలని అతనితో చెప్పాను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేస్తున్నాను. నీవు అనేక జనములకు తండ్రినగుదువు, మరియు ఇక మీద నీ పేరు అబ్రాహాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాము అనబడును. చాలు బ్రదర్, ప్రభుకి స్తోత్రం కలుగుగాక. ఇప్పటి వరకు ఆయన ఫస్ట్ ఆయన పేరేంటి? అబ్రాము. అప్పుడు ఆయన జనములకు తండ్రిగా ఉండలేడు. ఆయన అబ్రాములా ఉంటే జనములకు తండ్రి. ఇప్పుడు మన అబ్రాము మనకు తండ్రే కదా, ఆయన బట్టే కదా మన మూల పురుషుడు ఆయనే కదా. ఆయన జనములకు అనేక జనములకు తండ్రి అవ్వాలంటే ఆయన ఏం చెప్పాలి? అబ్రాము నుండి పేరు మార్చుకోవాలి. అబ్రాము నుండి ఏం పెట్టాలి? ఇక్కడ హాము అని పెట్టాలి. ఇక్కడ అబ్రాము, అబ్రాహాము. ఇప్పుడు దేవుడు అబ్రాహామును ఏం చేశాడు? అబ్రహాముగా మార్చాడు. అంటే తన పేరులో కొంత భాగాన్ని ఇచ్చాడు. ఏం పేరు అది? ఇక్కడ ఏదైతే BRANHAM ఉందో ఈ యొక్క చివరి పేర్లు హామ్ అనే ఈ యొక్క పేర్లు కొంత భాగాన్ని ఏం చేశాడు? తీసుకెళ్లి అబ్రాహాంకి ఇచ్చాడు. ఇప్పుడు ఈ యొక్క అబ్రాహాంకి కొంత భాగం ఇచ్చాడు. మనకేం చేశాడు దేవుడు? దేవుని యొక్క పూర్తి పేరు. హల్లెలూయా. దేవుని యొక్క పూర్తి పేరు బ్రెన్హాము. దేవుని యొక్క పూర్తి పేరు ఇది. ఇది రెండవ రాకడలో వచ్చినప్పుడు దేవుడు ఈ యొక్క నామం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఈ యొక్క పేరే బ్రెన్హాము, BRANHAM. బ్రెన్హామ్ అనే పేరు యేసుక్రీస్తు యొక్క రెండవ పేరు. దేవుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి? 2 పేర్లు ఉన్నాయి. 2 మానవ పేర్లు ఉన్నాయి. యెహోవా అనే పేరుతో పిలువబడాడు ఆయన, కానీ అది మానవ పేరు కాదు. అది యెహోవా అని అర్థం. ఎందుకంటే ఆయన శరీరం లేదు అప్పుడు ఆయనకి, తండ్రికి ఆయనకి శరీరం లేదు. అది మానవ పేరు కాదు. అది యెహోవా అనేది సర్వశక్తి గల దేవుడు, తన కుటుంబాన్ని కలిగిన వాడు అర్థం వచ్చే ఒక పేరు అది. కానీ ఆయనకి 2 మానవ పేర్లు ఉన్నాయి. ఆ 2 మానవ పేర్లలో ఒకటి ఏం పేరు? ఒకటి యేసు, రెండవది బ్రెన్హామ్. అంటే ఈ 2 పేర్లు మొదటి రాకల్లో వచ్చినప్పుడు మొదటి పేరును వాడుకున్నాడు దేవుడు, రెండవ రాకల్లో వచ్చినప్పుడు రెండవ పేరును వాడుకున్నాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క పూర్తి పేరు ఏంటిది? బ్రెన్హామ్. ఇప్పుడు ఎవరైనా సరే పరలోకం వెళ్ళాలి అంటే యేసు క్రీస్తు యొక్క రెండవ పేరైనటువంటి క్రీస్తు బ్రెన్హామ్ అనే నామములో మోకరించి ప్రార్థన చేస్తేనే పరలోకం వెళ్తారు. హల్లెలూయా. ఇది నిత్యము ఉండే పేరు. ఇది ఇక దేవుడికి మరలా వచ్చే ఒక 3 రాకలు లేదు కదా మనకి, 3-4 రాకలు లేవు ఇక. కాబట్టి మనకి నిత్యము ఉండే నామము బ్రెన్హామ్ అనే నామం మనకు నిత్యము ఉండాలి ఇప్పుడు మనకి. కాబట్టి ఈ యొక్క అబ్రాహాములోని యొక్క సగభాగం ఇచ్చిన ఆ యొక్క నామాన్ని మనకి అబ్రహాం యొక్క సంతానమైన మనకి పూర్తి పేరునైనా ఇచ్చాడు. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు దేవుడు తన పేరుని ఏం చేసుకున్నాడు? ఆయన మార్చారు. ఓకే బ్రదర్, మరి బ్రెన్హామే ఎందుకు అనుకోవాలి? చాలా మంది వచ్చారు కదా. బ్రెన్హామే ఎందుకు తీసుకోవాలి మనం? ఎక్కడ మాకు బైబిల్ ఎక్కడ పేరు కనబడలేదు కదా. మరి మీరు ఏదో వర్ణించి చెప్తున్నారు, 7 అక్షరాలు అంటున్నారు, హామ్ అంటున్నారు, మాకు తెలియదు కదా. ఎందుకు అలా తీసుకోవాలి?
మీకు రావాలి క్వశ్చన్, మీకు ఆ క్వశ్చన్ మీకు రావాలి. ఎందుకు తీసుకోవాలి మరి? మేము ఒకవేళ మీకు రాకపోయినా రేపొద్దున మీరు ఎవరి దగ్గర వెళ్ళి, అయ్యా పలానా శనివారం రాత్రి మా ఇంటి దగ్గర స్కూల్లో ఒక బ్రదర్ వచ్చాడు, ఆయన ఏంటో దేవుడి పేరు మారిపోయింది, దేవుడి రూపం మారిపోయింది, కొత్త పేరు అంటున్నాడు ఆయన అని చెప్పారు అనుకో. కొత్త పేరా? ఏం పేరు? బ్రహ్మ. ఎక్కడ బైబిల్లో? ఎందుకు నమ్మరు మనం అంటాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? మన దగ్గర ఏముండాలి? ఏముండాలి? ఆధారం ఉండాలి. ఒక నాయకుడు తన సైనికుడిని యుద్ధానికి పంపించినప్పుడు ఆయుధం లేకుండా యుద్ధానికి పంపించడు ఆయన. హల్లెలూయా. ఒక నాయకుడు తన సైనికుడి యుద్ధానికి పంపిస్తే ఆయుధం లేకుండా పంపించడు. ఒకవేళ పంపిస్తే అతను నాయకుడే కాదు. ఒకవేళ పర్లేదు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో చూసుకో అని అనుకోండి, ఇతను ఏమైపోతాడు? యుద్ధంలో శత్రువు యొక్క బాణాలు చచ్చిపోతాడు, తట్టుకోలేడు, డిఫెన్స్ ఇవ్వలేడు. అతను నాయకత్వం, అది నాయకత్వ లక్షణాలు కదా అవి. కాబట్టి మా నాయకుడు మాకేమి ఇచ్చాడు? ఆయుధాలు ఇచ్చాడు. మేము యుద్ధంలో ఉన్నామా ఇప్పుడు ఇక్కడ? ఆయన మాకు ఆయుధాలు ఇచ్చాడు. కాబట్టి మేము పొందుకున్న ఆ ఆయుధాలని మీకు ఇస్తున్నాం. మేమేదో ఊరికే గుడ్డిగా నమ్మేయండి, మీరు నమ్మకపోతే పర్లోకి వెళ్ళండి, మీరు నమ్మండి, బలవంతంగా నమ్మాల్సిందే, మీరు నమ్మకపోతే మీరు ఉండదు అని మేము చెప్పట్లేదు ఇక్కడ. ఎందుకు నమ్మాలో, ఎందుకు నమ్మాలో చెప్పాలి మేము ఇక్కడ. ఎందుకు నమ్మాలో, ఎందుకు నమ్మకూడదో, ఎందుకు నమ్మేది, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి అని మేము ఎందుకు చెప్తున్నామంటే, మా దగ్గర ఆయుధం ఉంది, అధికారం ఉంది. హల్లెలూయా. చూడండి, విలియం మ్యారియన్ బ్రెన్హామ్ ఆయన పూర్తి పేరు. ఆయన దేవుని పరలోకంలో ఆయన పేరు వచ్చేసి బ్రెన్హాము. కానీ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక ఇంటిలో పుట్టాడు కాబట్టి ఆ ఇంటి పేరు సంబంధించిన కొన్ని ఆయనకి ఆ యొక్క పేరుకి ఇవ్వబడింది బ్రెన్హాము. ఆయన ఆ తర్వాత ఆయన పిలువబడిన నామము విలియం అనే పేరుతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎప్పుడు వచ్చాడు? ఇప్పుడు మేము చెప్పేటువంటి మేము పరిచయం చేసినటువంటి కొత్త పేరు యేసుక్రీస్తు యొక్క రెండవ పేరు ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ చెప్పే యొక్క వ్యక్తి ఎప్పుడు వచ్చాడంటే ఈ లోకానికి? ఎప్పుడు వచ్చాడు? 1909లో ఈ లోకానికి వచ్చాడు ఆయన. 1965 డిసెంబరు 24వ తారీఖున ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను చెప్పే వ్యక్తి బ్రెన్హామ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు వచ్చారు? 1909లో ఈ లోకానికి వచ్చాడు ఆయన. 1965లో ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన 1909లో వచ్చినప్పుడు ఈ బ్రెన్హామ్ అనే వ్యక్తి పుట్టినప్పుడు ఏం జరిగిందంటే, యేసు క్రీస్తు వచ్చినప్పుడు ఎలాగైతే నక్షత్రం కనపడిందో, తూర్పు దేశ విజ్ఞానులకి నక్షత్రం కనపడింది కదా, అలాగే ఈయన బ్రెన్హామ్ అనే వ్యక్తి పుట్టినప్పుడు ఆయన కూడా ఏమొచ్చింది? ఒక నక్షత్రం కూటమే కనపడింది అక్కడ. యేసుక్రీస్తు కాలంలో వచ్చిందో లేదో మనకు తెలియదు, కానీ బైబిల్లో ఉంది కాబట్టి మనం నమ్ముతున్నాం. కానీ ఇది వచ్చింది అనడానికి సైంటిఫిక్ రుజువులు ఉన్నాయి. ఈయన పుట్టినప్పుడు స్టార్స్ వచ్చినాయి అనడానికి సైన్స్ ఏం చేసింది? రుజువులు ఇచ్చింది. కొన్ని ఆ రుజువులు, ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫ్స్, ఫోటోలు, ఆ అతీతమైన మేఘం, ఇలాంటి కొన్ని ఫోటోగ్రాఫ్స్ ని ఆ సైన్స్ పట్టుకుంది. ఎందుకు అంటే దేవుడు ఎందుకు సైన్స్ దాని ఆ యొక్క ఫోటోలను చెక్కిచ్చాడంటే, తాను నిజమైన దేవుడు అని ఆయన అన్ని విధాలుగా రుజువు పరచడానికే దేవుడు కొన్ని ఫోటోలను చెక్కిచ్చాడు అక్కడ. హల్లెలూయా. ఇక్కడ చూడండి, బ్రెన్హామ్ అనే వ్యక్తి పుట్టినప్పుడు ఏమొచ్చింది? నక్షత్రాలు వచ్చినాయి. ఆయన 18 నెలల పసిబాలుడి దగ్గర నుండి 56 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఈ లోకంలో ఉన్నారు. ఈ సంవత్సరంలో అనేక ప్రవచనాలు, అనేక పరిచర్యలు, అనేక అద్భుత కార్యాలు, అనేక ఆశ్చర్య కార్యాలు, ప్రపంచంలో జరగని గొప్ప సంఘటనలు ఈ యొక్క పరిచర్యలో జరిగినాయి. ప్రపంచంలో జరగని గొప్ప సంఘటనలు ఈ పరిచర్యలో జరిగినాయి. ఇదేంటి బ్రదర్? ఎలా ఏం పరిచర్య ఇది? కొంతమంది గుడ్డి వాళ్ళు బాగుపడ్డారు బ్రదర్, గుడ్డి వాళ్ళు నడిచారు బ్రదర్. మా ఇంటికాడ పాస్కర్, మా పక్కన చర్చ్ ఉంది బ్రదర్, మా పాస్కర్ అయితే పరిగెట్టి చేస్తాడు, మీ బ్రహ్మ గురించి చెప్పేది ఏమన్నా మాకు అని అడుగుతారు. మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు. మిమ్మల్ని మేము గాల్లో వదిలేసి వెళ్ళిపోవటానికి మేము ఇక్కడ రాలా. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని అడుగుతారు. ఏమడుగుతారు? బ్రదర్ గుడ్డి వాళ్ళు నడవడం మా పాస్కర్ కూడా చేస్తున్నారు ఇక్కడ, అది బ్రహ్మ చేయాల్సిన అవసరం ఉంది అని మనల్ని అంటారు అక్కడ. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు తన యొక్క రెండవ రాకడ గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 52 వచనాలు వివరించారు ఆయన. తన యొక్క రెండవ రాకడలో ఏం జరుగుతుంది, ఎలా జరగబోతుందని. ఏమని వివరించారంటే, నా యొక్క రాకడ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పారు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము
అర్థమవుతుంది కదమ్మా, మీకు అందరికీ అర్థమవుతుంది కదా. 27 వచ్చిన చదవండి ఒకసారి. మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగో కావడను, అలాగే మనిషి కుమారుడు రాకడ ఉండదు. వీళ్ళు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోకు. అలాగే మెరుపు ఒక దిక్కు నుంచి మరొక దిక్కులోకి ఎలాగ వచ్చునో అది అది ఒకసారి చూడండి రిఫరెన్స్. ఒక దిక్కు నుంచి మరొక దిక్కు. లూకా సువార్త 17:24. ఇరవై మూడు నుంచి చదవండి మీరు. వారు ఇదిగో ఎక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన వెలగుడి వెంబడింపకుడి. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యేసు ఇక్కడ ఉన్నాడు బ్రదర్, ఇది యేసు ఆ గదిలో ఉన్నాడు, యేసు ఈ తోటలో ఉన్నాడు, యేసు అమెరికాలో ఉన్నాడు, యేసు ఇండియాలో ఉన్నాడు అని చెప్తే మీరు వెళ్ళొద్దు. మేము చెప్తే కనుక మీరు వెళ్ళొద్దు. అదే చెప్తున్నారు అక్కడ. లోక అదే చెప్తున్నారు, మత్తయి కూడా అదే చెప్తున్నారు. యేసు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు మీరు వెళ్ళొద్దు. మరి ఎక్కడికి వస్తారంట చూడండి. ఆకాశంలో ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశంలో మరి ఒక దిక్కులకు ఎలా ప్రకాశించును అలాగే మనిషి కుమారుడు తన జన్మను ఉండదు. చాలు బ్రదర్. ఒక దిక్కున మెరుపు మెరిసి మరొక దిక్కుకి ఎలాగైతే వెళుతుందో అలాగనే మనిషి కుమారుడు రాకనే ఉంటదట. యేసుక్రీస్తు రెండో అక్కడ ఎలా ఉంటదట? ఒక దిక్కులో మెరుపు మెరిసి, ఇదేంటిది? తూర్పు. ఏంటిది? తూర్పు. ఇది పడమర. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు తూర్పులో ఉదయించాడు. యెరూషలేము. యెరూషలేము ఏంటిది? అంటే బైబిల్ చెప్తుంది మలాకి 4వ అధ్యాయంలో ఆయన ఎవరంట? నీతి సూర్యుడు. ఎవరు? యేసుక్రీస్తు. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పులో ఉదయిస్తాడు. ఇప్పుడు తూర్పు ఎక్కడ? యెరూషలేము. అది యేసుక్రీస్తు ఎవరు? ఇప్పుడు సూర్యుడు. తూర్పును ఉదయించిన సూర్యుడు ఏం చేయాలి? ప్రయాణం చేసుకుంటే ఎక్కడికి వెళ్ళి రావాలి? అంతేనా? పడవరికి వెళ్తాడా లేదా దక్షిణానికి ఉత్తరానికి వెళ్తాడా? వెళ్ళదు కదా. ఇక్కడ అదే చెప్తున్నాను ఆయన అక్కడున్నాడు ఇక్కడున్నాడు అంటే మీరు నమ్మొద్దు. ఇక్కడ బైబిల్ చెప్తుంది ఆయన ఎక్కడి నుంచి ఎక్కడ రాబోతున్నాడు. యేసుక్రీస్తు తూర్పు నుంచి ఎక్కడ రావాలి? పడమరకి రావాలి. మన ప్రపంచ పటాన్ని మనం పరిశీలన చేసినప్పుడు తూర్పులో చాలా దేశాలు ఉన్నాయి, ఇటు పక్కన చాలా దేశాలు ఉన్నాయి. మన కూడా తూర్పు దేశమే, మన ఇండియా కూడా. పడమరలో కూడా చాలా దేశాలు ఉన్నాయి, ఇది కూడా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఎక్కడ పుట్టారు? తూర్పున యెరూషలేములో పుట్టారు. ఎలాగ యెరూషలేములో పుట్టారంటే, ఒక సూర్యుడిని ఉదయించినప్పుడు మనం ఎలాగైతే ఎర్రని కిరణాలతో, డి విటమిన్ వచ్చే కిరణాలతో మనం చూస్తామో కదా, ఉదయించినప్పుడు ఎలా ఉంటాడు సూర్యుడు? ఎర్రగా ఉంటాడు. మరలా సూర్యుని మనం అదే కోణంలో చూడాలంటే మరలా ఎప్పుడు కనబడతాడు మనకి? మధ్యలో కనబడతాడా? కనబడ్డు. ఇక్కడ అలాగే యేసుక్రీస్తు వచ్చినప్పుడు పరిచయం జరిగింది. ఇక్కడ చనిపోయిన వాడిని లేపాడు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు, కుంటి వారికి నడిపించాడు. ఎలా నడిపించారు? అసలు నా కడుపులోనే పోతుందండి. అబ్బా మేము పాస్టర్ దగ్గరికి వెళ్ళాము, మా పాస్టర్ ప్రార్థన చేశారు, కడుపు తగ్గిపోయింది. ఒకటి తగ్గిపోయాడు. అసలు మన దాని గురించి మనం ఏం మాట్లాడలా. నేను చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క స్వస్థత ఎలా ఉందంటే, అక్కడ ఒక చెయ్యి లేనివాడు ఆయన దగ్గరికి వెళితే ఆయన ఏం చేశాడు? ఆయన పట్టుకోవడంతోనే అనేక మంది చూస్తూ ఉండగా ఈ చెయ్యమైంది, సృష్టించబడింది. ఇది స్వస్థత అంటే. హల్లెలూయా. ఒక చనిపోయిన శవాన్ని తీసుకెళ్లి యేసుక్రీస్తు ముందు పడుకోబెడితే ఆయన ఏమంటున్నాడు? చిన్నవాడా లే అన్నాడు. అప్పుడు ఆయన ఏమయ్యాడు? లేచి కూర్చున్నాడు. అది పరిచర్య అంటే. ఇప్పుడు మరలా ఎప్పుడు జరిగింది ఈ పరిచర్య? యేసుక్రీస్తు కాలం జరిగింది ఆ పరిచర్య. మరలా ఎప్పుడు జరిగింది ఈ పరిచర్య? మరలా సూర్యుని ఎర్రగా చూడాలంటే మనం ఎక్కడ చూస్తాము?
సాయంకాల సమయంలో చూస్తాం మనము. ఆ సాయంకాల సమయంలో సూర్యుడు ఎక్కడ ఉంటాడు? పడమరలో ఉంటాడు సూర్యుడు. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? ఇప్పుడు యేసుక్రీస్తు ఉదయకాల సమయంలో ఇండియా యెరూషలేములో ఆయన ఏం చేశారు? మెస్సియాకు సంబంధించిన గుణ లక్షణాలు బయలుపరిచాడు. ఇక్కడ చనిపోయిన వాడు లేపాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి. మీ చరిత్రలో ఎవరైనా పూర్తి గుడ్డివాడికి చూపించినట్టుగా మీరు ఎవరైనా చూసారా? మీ పాస్టర్ ఎవరైనా? కడుపు నొప్పి, కాలు నొప్పి, ఏళ్ళు నొప్పి, తలనొప్పి ఈ తప్ప సృష్టి చేసినట్టుగా మనం చూసామా? చూడలా. కారణం ఏంటంటే మెస్సియా యొక్క లక్షణాలు మళ్ళీ ఎక్కడ కనపడాలి? పడమరలో కనపడాలి. మెస్సియా మళ్ళీ ఇక్కడ రావాలి. ఈ యొక్క సూర్యుడే ఇక్కడికి రావాలి. ఉదయకాలంలో కనపడిన సూర్యుడే పడమటి దిక్కున కనపడాలి. అందుకోసం ఆయన చెప్పాడు, ఆయన అక్కడున్నాడు, ఇది ఎక్కడున్నాడు అని చెప్పి మీరు నమ్మొద్దు. నేను వస్తాను, తూర్పు నుంచి పడమరకి వస్తాను నేను. హల్లెలూయా. ఇక్కడ తూర్పున యెరూషలేములో ఎలాంటి గుణ లక్షణాలు కనపడవో అలాగే పడమర అమెరికా దేశంలో అనేక దేశాలు ఉన్నాయి ఇక్కడ. కానీ అమెరికా దేశంలో 1909లో ఒక వ్యక్తి పుట్టాడు. ఆ వ్యక్తి యొక్క పరిచర్య ఎలా ఉందంటే యేసు క్రీస్తు యొక్క పరిచర్యని ఒక్క రాత్రిలో చేశాడు ఆయన. యేసు క్రీస్తు యొక్క 3.5 సంవత్సరాల పరిచర్య చూసారా? ఒక రోజులో చేశాడు ఆయన. ఒక రోజులోనే. ఆయన పేరేంటి? బ్రేనామ్. దేవుని యొక్క గొప్ప నామం అది. ఆ నామములో బలమైన వైబ్రేషన్ ఉంది. హల్లెలూయా. చనిపోయిన వాళ్ళు లేపబడి నామం అది. దేవుని యొక్క పేరు అది. దేవుని యొక్క నిత్యనామం అది. చివరి నామం అది. దానికి ఆ యొక్క పేరుతో దేవుడి లోకానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? పడమటి దిక్కులో వచ్చాడు. ఎక్కడ కనపడ్డాడు ఆయన? పడమటి దిక్కులో అమెరికా దేశంలో కనపడ్డాడు ఆయన. అప్పుడు ఏ పేరుతో ఉన్నాడు ఆయన? బ్రెన్హామ్ అనే పేరుతో ఉన్నాడు ఆయన. అప్పుడు ఆ పరిచర్య ఎలా ఉంది? తూర్పున యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎలాగైతే ఉందో, ఎగ్జాంపుల్ గా మీరు కావాలంటే తర్వాత ఇష్టం మీరు చూడండి. దాంట్లో బ్రెన్హామ్ గారి గురించి కొన్ని అబద్ధ వీడియోలు కూడా పెట్టారు. మీరు అది చూసినా మాకు పర్వాలా, మేమేమి భయపడట్లేదు దానికోసము. ఎందుకంటే మేము చెప్పే వాక్యం సత్యము. ఆ నెట్ లో మీరు తర్వాత మీరు చూసుకోండి. ఆయన పరిచయం మీకు కనబడతా ఉంటుంది. ఆయన దగ్గరికి చనిపోయి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఒక తల్లి ఏం చేసిందంటే ఆ చనిపోయిన బాలుని తీసుకుని వచ్చింది. అప్పటికి మీటింగ్ జరుగుతోంది. 2 లక్షల మందికి పైగా జనాభా ఉన్నారు ఆ మీటింగ్ లో. భయంకరమైన వర్షం పడుతుంది అక్కడ. ఆమె అంతమంది జనాలను తోసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకునే అవకాశము లేదు. కానీ ఆమె చేతిలో ఎవరున్నారు? చనిపోయిన తన కుమారుడు ఉన్నాడు, చిన్న బాలుడు. ఆల్రెడీ హాస్పిటల్ నుంచి వచ్చింది ఆమె. డాక్టర్లు ఏం చేశారు? డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇతను చనిపోయాడు అని సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ తో తడుచుకుంటూ 2 లక్షల మంది జనాభాకి వెనక తను చనిపోయిన కుమారుని యొక్క శరీరాన్ని పట్టుకొని ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తూ నిలబడింది అక్కడ. పరిశుద్ధాత్మ చెప్తోంది, ఇదిగో వెనక ఒక సహోదరి యథార్థంగా ప్రార్థన చేస్తోంది, ఆమెకు మీరు దారి ఇవ్వండి అని చెప్పారు ఆయన. స్టేజ్ మీద నిలబడ్డ బ్రహ్మం. ఎప్పుడైతే ఆయన చెప్పారో 2 లక్షల మంది సుమారుగా వెనకున్న ఆ యొక్క సహోదరికి వీళ్ళందరూ ఏం చేశారు? దారిచ్చారు. ఆమె చనిపోయిన తన యొక్క బాలుని పట్టుకుని ఎదురుగా నడుచుకుంటూ వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? స్టేజ్ దగ్గరికి, బ్రహ్మం దగ్గరికి వెళ్ళింది. ఎంతమంది ఉన్నారు జనాభా అక్కడ? 2 లక్షల మంది జనాభా పైగా ఉన్నారు అక్కడ. అక్కడ అందరూ చూస్తూ ఉండగా ఆయన బాలుడు మీద చేసి ప్రార్థన చేసినప్పుడు అంతమంది సమక్షంలో ఆ బాలుడు లేచి నిలబడ్డాడు అక్కడ. ప్రభుకి స్తోత్రం కలండి గాక. ఈ పరిచయం ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది పరిచయం? తూర్పులో యేసుక్రీస్తు పరిచయం అది. ఇప్పుడు మన అదే యేసుక్రీస్తు మారు అదే యేసుక్రీస్తు కొత్త పేరులో అదే యేసుక్రీస్తు పడమటిలో నిలబడతాడు ఆయన. ఎలా దీన్ని తప్పని నిరూపించగలరు బ్రదర్? ఈ ప్రపంచానికి మేము సవాల్ చేస్తా ఉన్నాము. ఇది మా బోధ కదా, ఇది పరిశుద్ధ గ్రంథం చెప్పిన బోధ. ఇది ఆయనే మరలా తూర్పు నుంచి ఎక్కడికి వచ్చారు? పడమరకు వచ్చారు. ఇప్పుడు మీరు యేసును చూడాలంటే ఎక్కడ చూడాలి మీరు? ఇప్పుడు లేదు బ్రదర్, అందరం యెరూషలేముకు పోతాం, యెరూషలేము యాత్ర. అక్కడ లేడు ఆయన. ఆయన ఎక్కడికి వచ్చేసారు? పడమటి దిక్కుకు వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆయన ఎక్కడంటే పడమటి దిశలో ఉన్నాడు. ఆయన తూర్పులో కనపడిన అదే ప్రకాశము, అదే కిరణాలు, అదే కాంతి మరలా ఎక్కడ కనపడతా ఉంది? పడమటి దిశలో కనపడతా ఉంది. అయితే రూపం మారింది ఇక్కడ. హల్లెలూయా. దేవుని యొక్క రూపం ఏమైంది ఇక్కడ? మారింది. దేవుని యొక్క పేరు ఏమైంది ఇక్కడ? మారింది ఇక్కడ. ఎవరైతే మార్చబడిన రూపాన్ని గుర్తిస్తారో, ఎవరైతే మార్చబడిన పేరుని గుర్తిస్తారో వారే ఆయనతో పాటుగా పరలోకంలో ఉంటారు. హల్లెలూయా. అర్థమైంది కదా? ఇప్పుడు బ్రెన్హామ్ అనే పేరు ఎలా వచ్చింది? అమెరికాలోకి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆయన ఎలాగ మరో తన కొత్త శరీరాన్ని మార్చుకున్నారు? ఎలా నమ్ముతున్నారు? మీకు అర్థమైంది కదా? ఇది కొత్త బోధ కాదు, అన్య బోధ కాదు.
ఇది అపోస్తలుడైన పౌలు ఏదైతే బోధించారో మేము దాన్నే బోధిస్తా ఉన్నాము. ప్రభుకి స్తోత్రం కలుగాక. మరొక సంఘటన చెప్తాను చూడండి. విలియం మేరీ సంఘటన. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు క్రీస్తు వలె ఆయన పుట్టినప్పుడు ఎలాగైతే నక్షత్రాలు వచ్చినాయో ఆయన పుట్టినప్పుడు కూడా అలాగే నక్షత్రాలు వచ్చినాయి. యేసు క్రీస్తు పుట్టినప్పుడు ఆ కాలంలో ఫోటోగ్రాఫ్స్ లేవు కాబట్టి ఫోటో తీయలేదు. కానీ ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, ఫోటోలు వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఫోటోలు తీశారు. ఆ ఫోటోల్లో ఆయన తలపైన ఆయన పుట్టినరోజున అగ్నిస్తంభం దిగి వచ్చింది ఆయన ఇంటి మీదకి. పసిబాడుగా పుట్టినప్పుడు ఆ ఇంటి మీదకి అగ్నిస్తంభం దిగి వచ్చింది. ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోయే వరకు ఆ అగ్నిస్తంభము ఆయనతోనే ఉంది. ఈ లోకం వెళ్ళిపోయేవరకు అగ్నిస్తంభము ఆయనతోనే ఉంది. అంటే ఆయన ఎవరు అనేది ఆ అగ్నిస్తంభము ఈ లోకానికి రుజువుపరిచింది. హల్లెలూయా. అంతేకాకుండా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు హృదయ రహస్యాలు చెప్పడం అనేది మెస్సియా సూచన. అదే మెస్సియాని కనుక్కునే మొట్టమొదటి సూచన, ఏకైక సూచన. చివరి సూచన అదే, ఫస్ట్ సూచన కూడా అదే, మెస్సియాని కనుక్కునే సూచన. అంటే ఏంటి? హృదయ రహస్యాలు చెప్పడం. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరు ఇక్కడ కూర్చొని మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసా? నేను ఇక్కడ నిలబడున్నా, మీతో మాట్లాడుతున్నా, నేనేం ఆలోచిస్తున్నానో నా తలంపు మీకు తెలుసా? చెప్పగలిగింది ఎవరు? దేవుడే. మీదేంటి బ్రదర్, మా పాస్టర్ గారేంటి ఇదిగో నీ కడుపు నొప్పి ఉంది, నీ పేరు రమేష్, నీ పేరు సురేష్, ఇట్రా అని పిలుస్తున్నాడు. చూస్తుంటారు కదా టీవీలో అట్లా. అదంతా కూడా మోసమైన పరిచర్య. అది నిజంగా చెప్పేది కదా. అది అంతమంది ప్రజల్లో ఏదో ఒక రమేష్ ఉంటాడు ఇక్కడ. ఇదిగో ఇక్కడ ఒక రమేష్ ఉన్నాడు అంటే ఆ ఉన్న వాళ్ళలో ఏదో ఒక రమేష్ ఉంటాడు, ఆయన లేస్తాడు అక్కడ. కానీ ఇక్కడ ఏం చేసే పరిచర్య, యేసుక్రీస్తు చేసిన పరిచర్య అది కాదు. సమరయ తిరిగి వచ్చింది ఆయన దగ్గరికి. ఈయనకి పరిచయం లేదు, అమ్మాయికి ఈయనకి పరిచయం లేదు, యేసుక్రీస్తుకి ఆమెకు పరిచయం లేదు. ఈయనుండే ప్రాంతం వేరు, ఆమె ఉండే ప్రాంతం వేరు. ఆమె ఎక్కడికి వచ్చింది? బావి దగ్గరికి వచ్చింది. వాళ్ళిద్దరికి సంభాషణ మీరు వినే ఉంటారు కదా. అప్పుడు ఆయన ఏమన్నాడు? అమ్మ నాకు కొంచెం నీళ్లు అమ్మ, దాహం అవుతుంది అన్నాడు. అప్పుడు ఆమె ఏమంది? నువ్వు యూదుల్లాగా కనపడుతున్నావు, మేము సమరయులు, మాకు సాంగత్యం లేదు కదా, సహవాసం లేదు కదా, ఎలా ఇస్తాం మీకు అని అడిగింది ఆమె. అమ్మా నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే మళ్ళీ కొద్దిసేపు తర్వాత నాకు మళ్ళీ దాహం వస్తుంది, కానీ నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు ఎప్పటికీ దాహం అవుతాను నేను. ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. ఏంటి? అవునా, అయితే ఆ దాహం నాకు ఇవ్వండి అని వచ్చింది. అప్పుడు ఆయన అన్నాడు, అయితే నీ ఇంటికి వెళ్ళి భర్తను తీసుకుని రా అన్నాడు. అప్పుడు ఆమె ఏముంది? నాకు భర్త లేడు. అప్పుడు ఆయన నిజంగా ఒప్పుకున్నావు, నువ్వు నీకు భర్త లేడు, కానీ రాత్రి ఒక ఆయన కొత్త ఆయన తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నావు అని చెప్పాడు ఆయన. ఆ రాత్రి కొత్త వ్యక్తిని తన ఇంట్లో పెట్టుకున్నట్టుగా ఎవరికి కూడా తెలియదు. ఏంటి? నేను రాత్రి ఒక కొత్త మనిషి నా ఇంట్లో పెట్టుకున్న సంగతి మా చుట్టుపక్కల కూడా తెలియదు కదా, ఇతనికి ఎలా తెలిసింది? వెంటనే ఆ బిందె అక్కడ పక్కన పెట్టేసి వచ్చి ఎవరికి కూర్చుంది? ఆయన దగ్గర కూర్చొని, అయ్యా నువ్వేంటి ప్రవక్తలో ఉన్నావేంటి, నా జీవితం చెప్తున్నావు? చూసారా? అది ఎవరు సూచన? మెస్సియా సూచన. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు బహుశా చాలా చేసి ఉండొచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథంలో కేవలము 5 మాత్రమే కనబడుతూ ఉన్నాయి. 5 యొక్క హృదయ రహస్యాలు చెప్పినట్టు మాత్రమే బైబిల్లో వ్రాయబడింది అక్కడ. కానీ ఇప్పుడు మనం చెప్పే యేసుక్రీస్తు యొక్క పరిచర్య, రెండో రకాల పరిచర్య, బ్రహ్నాం యొక్క పరిచర్యలో 2 లక్షల మంది హృదయాలను చెప్పాడు ఆయన. ఒక సమరయ స్త్రీ యొక్క హృదయాన్ని చెప్పిన ఆయన మెస్సియా అయితే, 2 లక్షల మంది హృదయాలు చదివిన ఈయన మెస్సియా కాడా? ఎందుకు కాదు? 2 లక్షల మాట్లాడతాం. హల్లెలూయా. 2 లక్షల ఈయన మాట్లాడా మెస్సియా కాదా? ఈ మెస్సియా ఎందుకు కాదు? మీరు చూద్దాం. ఆయన చెప్పాడు. ఆయన మొదటి రాకడలో ఏం జరిగిందో రెండో రాకడలో అదే జరిగింది. ఇప్పుడు ఆయన పడమటి దిశలోకి వచ్చినప్పుడు ఇండియా దేశానికి వచ్చాడు. ఆయన ఎప్పుడు వచ్చారంటే 1958 సంవత్సరంలో మన దేశంలో నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మన ఇండియా దేశానికి తీసుకొచ్చాడు ఆయన. ముంబై ప్రాంతాన్ని తీసుకొచ్చాడు ఆయన. ఎవరు? నెహ్రూ గారు. ఎందుకు తీసుకొచ్చారు? అబ్బా బ్రహ్నాం అనే ఒక గొప్ప సేవకుడు వచ్చాడు, ఆయన వస్తే చాలా మంది రోగులు బాగుపడుతున్నారు, చనిపోయిన వాళ్ళు లేస్తున్నారు, నా దేశంలో చాలా మంది రోగులు ఉన్నారు, చాలా మంది మరి ఇబ్బందులు పడుతున్నారు, కాబట్టి ఆయన వస్తే మంచి జరుగుతుంది నా దేశానికి అని నెహ్రూ ఏం చేశాడు? ఆహ్వానించాడు ఆయన్ని. వచ్చారు ఆయన. 3 రోజులు కూడా ఏర్పడేశారు ఇక్కడ మన ఇండియా దేశంలో. మొట్టమొదటి రోజే ఆయన కూటానికి వచ్చిన రోజే. మన ఇండియాలో ఎన్ని మంత్రగాళ్ళు ఉంటారు, ఎన్ని రకాల మతాలు ఉన్నాయి మన ఇండియాలో, లేని మతాలు లేవు. అప్పుడు ఆయన వచ్చి లక్షలాది మందిని మార్చేస్తున్నాడు. ఆ బ్రహ్నాం అనే వ్యక్తి ఇక్కడికి వస్తే మనకి జీవనోపాధి మొత్తం పోద్దే, అందరూ దేవుడిని నమ్ముకుంటారు, కాబట్టి ఆయన మాట్లాడకుండా చేయాలని చెప్పి ఒక చోట కూర్చొని వాళ్ళందరూ కూడా ఆయన నోరు మూపించడం కోసం ఏం చేస్తున్నారంట? మంత్రాలు చదువుతున్నారు. ఆయన మాట్లాడుకుంటారు, నోరు కట్టేయాలని మంత్రాలు చదువుతున్నారు అక్కడ.
ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు ఆయన. ఇక్కడ నా నోరుని కట్టడానికి పలానా చోట కొంతమంది మంత్రగాళ్ళు మంత్రాలు చదువుతున్నారని చెప్పినప్పుడు మంత్రగాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చారు స్టేజ్ కాడికి. ఎక్కడ జరిగింది అది? మన ఇండియా దేశంలో జరిగింది అది. హల్లెలూయా. అంతేకాకుండా మన ఇండియా దేశంలో అదే సభలో ఒక సంభవం జరిగింది. ఒక కళ్ళు లేని ఒక గుడ్డివాడు ఆ స్టేజ్ మీదకి వచ్చాడు. ఆయన ఎవరంటే పూజారి. ఆయన కళ్ళున్నాయి. ఆయన ఏం చేస్తాడు? పూజారి రోజు లేచి సూర్యోదయం చూసి సూర్యుడిని చూస్తూ ఏం చేసేవాడు? ఆయన పూజలు చేశాడు. ఆ రోజు సూర్యుడు చూడడం వల్ల ఆయన కళ్ళు ఏమైపోయినాయి? పోయినాయి. రెండు కళ్ళు పోయినాయి. చూడలేకపోతున్నాడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు ఆ వ్యక్తిని మన ఇండియా దేశంలో బ్రహ్మ వచ్చినప్పుడు ఆ స్టేజ్ మీద తీసుకొచ్చారు. ఇతను కళ్ళు పోయిన గుడ్డివాడు, ఇతనికి మీరు కళ్ళు రప్పించండి. ఇప్పుడు ఆ స్టేజ్ మీద కళ్ళు లేని ఒక పూజారి నిలబడున్నాడు. అక్కడ స్టేజ్ దగ్గర బ్రహ్మ నిలబడున్నాడు. ఇప్పుడు ఆయన సవాల్ చేస్తున్నాడు. ఇప్పుడు నా దేవుడు, నేను ప్రకటించే వాక్యము నిజమైన వాక్యము, నా దేవుడు గొప్పవాడు. ఇప్పుడు నా దేవుడు కళ్ళు ఇవ్వగలడు. ఒకవేళ మీరు నమ్మే దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక మీరు ఇక్కడికి వచ్చి అతనికి కళ్ళు చూపునివ్వగలిగితే నేను నా దేవుడిని, నా బైబిల్ వదిలి విడిచిపెట్టేసి మీతో పాటు వచ్చేస్తా. సవాల్ చేశాడు స్టేజ్ మీద. ఎక్కడ? ఇండియా నడిబొడ్డులో నిలబడి సవాల్ చేశాడు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు. ఏ రూపంలో ఉన్నాడు ఆయన? మారు రూపంలో ఉన్నాడు. ఏ పేరుతో ఉన్నాడు ఆయన? బ్రహ్మ పేరుతో ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. జీవంగా యేసుక్రీస్తు. సవాల్ చేశాడు ఆయన. మీరు ఎవరైనా చేయగలుగుతారా? నా బైబిల్, నా సేవను పక్కన పెట్టేసి మీతో పాటు వచ్చేస్తాను. మీ దేవుడే గొప్ప దేవుడు అని. జైన్లు, బౌద్ధులు, ముస్లిమ్స్, రకరకాల అందరూ ఉన్నారు అక్కడ. ఎవరు మాట్లాడలే. వెంటనే ఆయన అక్కడ తీసుకుని, నా దేవుడు జీవం గల దేవుడు, నా దేవుడు బాగు చేస్తాడు అతన్ని. ఆయన అక్కడ నిలబడి ఆ స్టేజ్ మీద ప్రార్థన చేసినప్పుడు ఆయన రెండు కళ్ళు ఆయనకు వచ్చేసి. అంతేకాకుండా అక్కడ ఏం చేశారు తెలుసా? ఆయన ఆ సూర్యదేవుడిని ఆరాధించే సంగతి ఆయనకు తెలియదు. ఆయన ఎక్కడ, ఆ పూజారి ఎక్కడి వాడు? ఇండియా మనిషి. ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు? అమెరికా నుంచి వచ్చాడు. అంటే వీళ్ళిద్దరికి వందలాది కిలోమీటర్ల దూరం, పరిచయం కూడా లేదు ఆ స్టేజ్ మీద తప్ప. ఆయన నిలబడి ఆ పూజారితో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ కళ్ళు పుట్టిగుడ్డివాడు కాదు, నువ్వు ఒక పూజారివి, నువ్వు రోజు సూర్యుడు చూసి ఆరాధన చేయడం వల్ల నీ కళ్ళు పోయినాయి, అవునా అన్నాడు. ఎస్, కరెక్టే, ఒప్పుకున్నాడు ఇక్కడ ఆయన. వెంటనే చెప్పిన ఈయనకి గంతులేస్తున్నాడు ఈయన. ఇదిగో నీ భార్య, నీ భార్య పొట్టిగా ఉంటుంది. ఇదిగో పలాని ఈ యొక్క మెయిన్ రోడ్ లో నడుచుకుంటూ వెళ్తా ఉంటే లెఫ్ట్ సైడ్ తిరిగి లోపలికి వెళ్ళినప్పుడు రెండో వీధిలో లోపలికి నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఒక చిన్న ఇల్లు ఉంటుంది. ఆ చిన్న ఇంటికి బ్లూ కలర్ గేట్ ఉంటుంది. దానికి బ్లూ కలర్ రంగేసి ఉంటుంది. ఆ గేట్ మీద పలానా నెంబర్ ఉంటుంది. నీకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక అతని వయసు 9 ఏళ్ళు, మరొక అతని వయసు 7 సంవత్సరాలు అని చెప్పాడు ఆయన. మరొక అతని వయసు 7 ఏళ్ళు, 9 ఏళ్ళు అని చెప్పారు. ఎప్పుడైతే ఆమె యొక్క వయసుని చెప్పారో స్టేజీ మీద ఉన్న ప్రజలందరూ కూడా ఒకేసారిగా ఆయన చెప్తున్నాడు ఇక్కడ, నిజమే, కరెక్టే, నా భార్య పొట్టిగా ఉంటుంది, నిజమే, నా ఇల్లు సొంతలో ఉంది, దానికి బ్లూ కలర్ రంగేసి ఉంది నా గేట్ కి, నా కుమారుడికి ఇద్దరు ఉన్నారు, ఒక ఆయన 9, ఒక ఆయన 7 సంవత్సరాలు, నిజమే, మీరు చెప్పింది వాస్తవమే అని ఎప్పుడైతే ఆయన ఒప్పుకున్నాడో స్టేజ్ అక్కడ అనేక మంది, వేల మంది స్టేజ్ మీద తీసుకొచ్చారు. ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన దేవుని యొక్క సేవకుడు, యెహోవా ప్రవక్త అని గవ్వలేసి వచ్చారు అక్కడికి. ఆయన్ని దాచడం అక్కడ ఉన్న సెక్యూరిటీ వల్ల గల. ఆ రోజు మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. కారణము అక్కడ యేసు క్రీస్తు యొక్క పరిచయం జరిగింది ఇక్కడ. హల్లెలూయా. సమరయ స్త్రీ దగ్గర ఆయన ఏం చేశాడు? మరలా ఇండియా దేశం వచ్చినప్పుడు మెస్సియా సూచనిచ్చాడు ఇక్కడ ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క యేసు క్రీస్తు రెండవ రాకడలో ఎలా వచ్చాడు? మారు రూపంలో వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? పరమ దేశానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? కొత్త పేరుతో వచ్చాడు ఆయన. అది మనం చెప్పే మాట బైబిల్ చెప్తోందా? బైబిల్లో విధంగా రాయబడింది. కాబట్టి యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ అతి సాధారణంగా జనులు ఊహించినట్లుగా ఆర్భాటాలతో, జైదులతో ఆయన రావట్లేదైనా తన బైబిల్లో ఎలాగైతే ఆయన వస్తాడని చెప్పాడో ఆ బైబిల్ యొక్క లేఖనాల ఆధారంగా తనకి రెండో రాకడ లోకానికి వచ్చాడు ఆయన. ఆమేన్. కాబట్టి మేము చెప్పే ఈ బోధ నూతనమైన బోధ కాదు. మేము చెప్పే ఈ బోధ అన్ని దేవతల గురించి కాదు. మేము చెప్పేది ఏ దేవుడైతే మన కోసం కల్వరిలో రక్తాన్ని కార్చాడు ఆ దేవుడిని ఈ లోకానికి మేము చూపిస్తూ ఉన్నాము. ఆ దేవుడే మారు రూపంలో, కొత్త పేరులో అమెరికా దేశానికి వచ్చాడని, పరమట తీసుకొచ్చాడని మేము చూపిస్తూ ఉన్నాము. ఎలా? చరిత్ర ఆధారాలతో, పరిశుద్ధ గ్రంథ ఆధారాలతో. హల్లెలూయా.
కాబట్టి మీ మధ్యలో ఉన్న సహోదరుడు దేవాజీ బ్రదర్, ఆయన పట్టుకున్నారు క్రీస్తు బ్రేనాం అనే ఒక నిత్యనామని పట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన సొంత జ్ఞానంతో పట్టుకోలేదు ఆయన, లేదా ఇతర దేవతలను ఆయన ఆరాధించట్లా, కొత్త దేవుడిని ఆయన ఆరాధించట్లా. ఏ దేవుడైతే మనకి రక్షణ ఇచ్చాడో ఆ దేవుని యొక్క కొత్త రూపాన్ని పట్టుకున్నాడు ఆయన. కాబట్టి వాళ్ళు అంటారు, ఐతేన్సి ప్రజల యొక్క ఆశ ఏంటంటే కొత్త వాటిని తెలుసుకుంటే ఎందుకు వాళ్ళు ఆసక్తి చూపిస్తారట. పౌలు దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా ఈ నూతన బోధ ఏంటిదో మేము తెలుసుకోవచ్చా? మీరు అడగాలి ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో. ఓ దేవాజీ బ్రదర్, నువ్వు నమ్మే ఈ నూతన బోధ ఏంటో మేము తెలుసుకోవచ్చా? ఎవరు ఈ బ్రహ్మం? బైబిల్ ఎవరు కూడా చెప్పట్లేదు ఈ విషయాలు. ఓ ఏంటి దీంట్లో నుంచి ఏ రాయబడుతుంది? ఎవరు ఈ బ్రహ్మం? చనిపోయిన వాళ్ళు లేపాడా? ఎవరు ఈ బ్రహ్మం? గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడా? ఎవరు ఈ బ్రహ్మం? కాళ్ళు వారికి కళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడా? ఎవరు ఈ బ్రహ్మం? చనిపోయిన వాళ్ళు లేపాడా? ఎవరు ఈ బ్రహ్మం? ఆయన జీవం గల దేవుడు ఆయన. మీరు అడగాలి బ్రదర్ని ఇప్పుడు, ఈ నూతన బోధ ఎట్టిది మేము తెలుసుకోవచ్చా బ్రదర్? ఎస్, మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. చెప్పడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాం మేము. ఎందుకంటే ఆ పని మీద మీ లోకానికి పంపడ్డాం. హల్లెలూయా. మా పనే అది, ఆయన గురించి ప్రకటించము, ఆయనకి సాక్షిగా ఉండము మా పని. ఒకటి రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు రెండవ రాకడ జరిగింది. ఆయన మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మన సొంత తెలివితేటలతో కాదు, ఆయన తన బైబిల్ రాయబడిన విధంగా ఆయన తన యొక్క రెండవ రాకడ ఆయన ముగించాడు. ఇప్పుడు ఎవరైనా పరలోకం వెళ్ళాలి అంటే కనుక యేసు క్రీస్తు యొక్క రెండవ శరీరము, యేసు క్రీస్తు యొక్క రెండవ పేరుని గుర్తించిన వారు మాత్రమే పరలోకానికి వెళతారు. కాబట్టి రాత్రికాల సమయంలో మరి ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క వాక్యాన్ని మీరు నమ్ముతున్నట్లయితే ఆయన యొక్క రెండవసారి పరిచర్య, ఆ రెండవ పరిచర్య, రెండవ పేరు, రెండవ శరీరం ఏదైతే ఉందో ఆ యొక్క పరిచర్ని మీరు గుర్తించాలని, నమ్మాలని, వెంబడించాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. ఆమేన్. మన మధ్యలో సహోదరు మరి రమేష్ పరిచయం ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధులైన మా గొప్ప దేవుడా, మా జీవము, మా బలమైన దేవుడా, ఈ ఘనమైన విలువైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు తండ్రి. ఓ ప్రభువా, మమ్మల్ని ప్రేమించిన దేవుడా, దుఃఖిగా ప్రేమిస్తున్న స్తోత్రం ప్రభువా. ఓ ప్రభువా, గత రాత్రి సమయంలో నుంచి ఇప్పటి వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, ఓ ప్రభువా, మా ప్రశస్తమైన సహోదరైన దేవాజీ బ్రదర్ కుటుంబాలకు ఓ ప్రభు క్షేమంగా తీసుకొని వచ్చి, ఓ మరి మా ప్రశస్తమైన సహోదరులందరం కలిసి ఈ ప్రాంతంలో ప్రభు నీ నిత్యమైన నామాన్ని ప్రకటించడానికి, ఓ మరి నీవు ఈ గడిలో ఏ విధంగా పనిచేస్తున్నావు, ఓ మరి ఈ లోకంలో చేస్తున్న మేము, ఓ ప్రభు మరి ఏ విధంగా నేను గుర్తించి, ఓ నీ మార్గాన్ని అనుసరించి నీ మార్గంలో నడిచి ఆ గొప్ప పరలోకంలో నీతో నిత్యము ఏ విధంగా ఉండాలో తెలుసుకోవడానికి ప్రభు మమ్మల్ని ప్రేరేపించి, మేము తెలుసుకున్న ఈ సత్యాన్ని మేము వరకే కాక, ఓ ప్రభు మరి మా నీవు జగత్పునాన్ని వేయబడుతున్నప్పుడు ఎవరినైతే ఏర్పరిచావు, ఎవరినైతే నిర్ణయించావు, ఎవరినైతే ఇందులో బాధ్యతలు చేశావో వారి దగ్గరకు పంపించిన దేవుడా నీకు వందనాలు తండ్రి. ఇది నిజంగా మా యొక్క సొంత ఉద్దేశం కాదు, ఇది నిత్యంగా నీ యొక్క ఏర్పాటైనది ప్రభు. ఎంతో దూరం నుంచి ప్రభు మరి ఈ ప్రాంతంలో ఈ ప్రభా మరి ఒక సహోదరుని లేపి ప్రభా, దేవాజీ బ్రదర్ లేపి ప్రభా, ఓ సహోదరుడు ద్వారా మరి ఓ ఈ ప్రాంతంలో ప్రభా విమోచన సందేశాన్ని ప్రకటించడానికి సహోదరుని వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి నేను ఈ రాత్రికాల సమయంలో ఈ ఆరాధన కోరిక ప్రభా వచ్చిన సహోదరులు, ఓ మరి సహోదరులు, ఓ మరి వచ్చినందుకు ఓ వారు ఎంతో మరి భాగ్యవంతులుగా ఉన్నారు ప్రభా. నీకు ఎందుకంటే ఈ నిజమైన బోధ ఎట్టిదో తెలుసుకునే భాగ్యాన్ని వారికి ఇచ్చావు ప్రభు. యేసు క్రీస్తు యొక్క పేరు గురించి యేసు దేవుడని 2000 సంవత్సరంగా చెప్తున్న ఈ క్రైస్తవ లోకంలో ప్రభు మరి ఆ యేసు క్రీస్తే రెండవ రాకడలో ఏ విధంగా వచ్చాడు, మరి పరలోకం వెళ్ళాలంటే దానికి పరిపూర్ణమైన మార్గం ఏది, దేవుని యొక్క నిత్యమైన నామం ఏదో తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని ఈ ప్రజలకు కల్పించిన దేవాన్ని పొందనాలు తండ్రి. మరి ఒకే గోధుమ గింజగా ఉన్న నీవు ప్రభా మరి సమాధిలో మరి ప్రభా పెట్టబడి 3వ రోజు తిరిగి లేచి వారు పైకి వచ్చిన దేవడాన్ని పొందనాలు తండ్రి. నీవు మరి పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే రాసి దాన్ని జరిగించి ప్రభా నెరవేర్చి ముగించావు ప్రభా,
దాన్ని మాకు బయలుపరిచిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఓ మహోన్నతమైన మా ప్రభా నీకే స్తోత్రములు. ఓ ప్రభు మరి ఓ నీ రెండవ రాకడలో ఓ ప్రభు మరి నువ్వు ఏ విధంగా అయితే ఓ యేసు క్రీస్తుగా నుంచి క్రీస్తు బలంగా వచ్చావు ప్రభా. ఓ మరి మొదటి రాకడలో నీవు యెహోవాగా నీవు యేసు క్రీస్తుగా వచ్చినప్పుడు ఆనాడు యూదులు మరి ఇక్కడ సమరయులు సదుకాయలు వాళ్ళందరూ ఓ గేలు పరామర్శ చేసి ఎవరైతే తప్పిపోయి ఎవరి కోసమైతే ఏ ప్రజల కోసమైతే నువ్వు వచ్చావో ఆ ప్రజలే నిన్ను పట్టుకొని సిలువేసి చంపేరు ప్రభు నీకు వందనాలు. మరి ఇప్పుడు ఓ నీవు ఈ చివరి వల్ల ప్రభు మరి విమోచన ముగించడానికి ఓ మరి మానవుడుగా బంధువుడుగా విమోచన వచ్చినప్పుడు ఈ క్రైస్తవులను కూడా గుర్తించగా మరి ప్రభు నిన్ను మరొకసారి ఓ మరి మరి మరణానికి అప్పగించారు ప్రభు. మరి మొదటి రాకల్లో అపోస్తులు గుర్తించిన రీతిగా ప్రభు రెండవ రాకల్లో ప్రభు మేము మమ్మల్ని ఓ మాకు బయలుపరుచుకొని మేము గుర్తించేటట్టు చేసిన దేవుడా నీకు వందనాలు తండ్రి. ఓ అపోస్తుల బోధనే ఓ మరి బోధించే ఓ గొప్ప బలమైన సేవగా మాకు ఓ మరి మాకు ఆ గొప్ప ఓ పరిచర్యలు మమ్మల్ని బాధస్తం చేసిన దేవుడా నీకు వందనాలు. మరి మా పిల్లలైన పౌలు గారు చెప్పిన విధంగా ఓ ప్రభు మరి ఓ ప్రభు యేసుక్రీస్తుగా వచ్చాడని ఓ ఆ ఏం తెలుసు ప్రజలకు ఓ చెప్పకుండా ఉండలేకపోయాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఓ విగ్రహాలలో మునిగిపోతుంటే ఓ నిజమైన దేవుడు తెలుసుకోలేక వీళ్ళు ఏ విధంగా ఓ మరి నరకానికి ఓ సాతానికి ఓ బానిసలైతున్నారు. ఆయన హృదయాన్ని ఓ మరి మరి బాధతో ప్రభు మరి అక్కడ ఉన్న ప్రజలందరినీ పిలిచి ఓ మరి అక్కడ ఉన్న వారందరికీ ఓ మొదటి రాకడలో దేవుడు ఏ విధంగా వచ్చాడో బయలుపరుచుకున్న రీతిగా ఓ ప్రభు ఈ చివరి దినముల్లో ఓ మరి ఈ ప్రాంతంలో ప్రభు మా ప్రశస్తమైన సోదరులు ప్రేరేపించి ఓ మరి రెండవ రాకడ జరిగింది రెండవ రాకడ గురించి ఓ మేము చెప్పకుండా ఉండలేని విధంగా ప్రభు మా హృదయాన్ని ప్రేరేపించి ఓ సహోదరుల ద్వారా ప్రభు ఈ ప్రాంతంలో ఓ నీ యొక్క రెండవ రాకడ గురించి చెప్పడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఓ మా గొప్ప దేవుడా నీకు వందనాలు. ఆ ఏం తెలుసు ప్రజల ప్రభు ఏ విధంగా అయితే మరి మా పెద్దలైన పౌలు చెప్పిన బోధను నమ్మి మరి అపోస్తులు పౌలు చెప్పిన బోధ నిజమగే ఉంది. నిజంగా యెహోవా యేసుక్రీస్తుగా వచ్చారు, ఆయనే మరి మనకు రక్షకుడుగా ఉన్నాడు అని వారు నమ్మినట్టుగా ప్రభు నీ చిత్తమైతే ప్రభు మరి ఇక్కడ మేము ప్రకటిస్తున్న ఈ బోధన కూడా నిజంగా యేసుక్రీస్తు 2000 సంవత్సరాల నుంచి ఆరాధించబడుతూ వచ్చిన అదే దేవుడు, గోధుమగా ఉన్నటువంటి అదే దేవుడు మరి 2000 సంవత్సరాల క్రితమే ఆయన మరి భూమిలో పాతిపెట్టబడి మరి 3.5 సంవత్సరాలు పరిచయం చేసి మరణించి తిరిగి లేచి ప్రభు మరి సంఘకారాల ద్వారా ఈ చూడడంలో విమోచకుడిగా మరో రూపంలో మరో పేరుతో వచ్చాడని చెప్పడానికి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ గొప్ప సమయానికి ప్రభు ఈ గొప్ప మరి వర్తమానాన్ని ప్రకటించడానికి మమ్మల్ని ప్రేరేపించి మమ్మల్ని నడిపించి మాలో ఉండి మీరే ఇదంతా చేస్తున్న మా ప్రియమైన ప్రభుత్వాన్ని కొందనాలు తండ్రి. మా సోదరుల ద్వారా ప్రభు ఈ ప్రాంతంలో గొప్ప వర్తమానాన్ని అందించడానికి సోదరుడిని నిలబెట్టిన దేవుడానికి కొందనాలు తండ్రి. అదేవిధంగా మా ప్రసిద్ధమైన సోదరుడు దేవాజీ బ్రదర్ ప్రభు మరి గొప్ప వర్తమానాన్ని తెలుసుకొని తను తెలుసుకున్నదంతా మరి నా ఒక్కడికే కాదు ఈ ప్రాంతంలో ఉన్న మా రక్షణమంత్రులకు స్నేహితులకు శ్రేయభిలాషులకు తెలియాలని ఆశతో మరి ఈ కోరికను ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకు దాన్ని సహకరించిన లక్ష్మీ బ్రదరు మరి మనతో వచ్చిన ప్రతి సోదరులందరినీ మీరు దీనికి ఆలోచించండి ప్రభు. మరి ముఖ్యంగా ఇప్పుడున్న మరి ప్రతి సోదరులు వాక్యాన్ని ప్రతి సిస్టర్స్ వారి హృదయాలు మరి మరి ప్రభు సమరహితుడికి ఉన్నటువంటి మాట మరి దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి. వాక్యం గురించి చెప్పినప్పుడు మరి మా జీవితాల గురించి మాకు చెప్పినప్పుడు నా హృదయం నాలో మండినట్టుగా మరి ప్రభు వాళ్ళ హృదయాన్ని మండలి చేసే దేవుడు నీవే ఉంటావు. ఈ హృదయంలో నిత్యనామాన్ని తెలుసుకొని గొప్ప పరలోకం వెళ్ళే భాగ్యాన్ని దయచేసినందుకు నీకు గొప్ప వర్తమానాన్ని మాకు అందించిన మా ప్రశస్తమైన సోదరుడు దీవించండి ప్రభు. మరి తద్వారా మా అందరినీ మాతో మరి మీరే ఉండి మా నాయకుడు నీవు మమ్మల్ని పంపించింది నీవు మాకు వాక్యమనే యుద్ధాన్ని మరి ఆ వాక్యమనే మరి ప్రభా యుద్ధంలో మరి వాక్యాన్ని ఖడ్గంగా ఇచ్చిన దేవుడా నీకు ఆలోచిస్తున్నాం తండ్రి. మహోన్నతరానికి అందరినీ తీసుకుంటున్నాం. మీ చిత్తాన్ని జరిగించి మా అందరి ద్వారా మీరే ఘనత మా ప్రభావం కోరుకోమని
రాజుగా ప్రభువుగా పెళ్లి కుమారుగా మా మధ్యగా రాబోతున్నా మా విమోచకుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థన తీసుకొస్తున్నాను. ముగింపు ప్రార్థన మన సదేశ్వరి చేస్తాం. మమ్మల్ని ప్రేమించిన మా మంచి ప్రభువా, మా జీవము, మా బలము, మా ఆస్తి, మా ఐశ్వర్యము, మా స్వాస్థ్యము, మా సర్వస్వముగా ఉన్న మా పనిలో సమయంలో ప్రభువా, ఓ మరి యొక్క చిన్న గ్రామంలో మరి మా యొక్క అభిమైన సహోదరుడు, మరి దేవజీ సహోదరుడి యొక్క చిన్న గ్రామంలో మరి పరిశుద్ధులు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన సహోదరుల మధ్య ఓ తండ్రి మరి ఈ యొక్క వాక్యాన్ని ఓ మరి మరొకసారి మా ముందు మరి మీరు ప్రకటించడాన్ని బట్టి మీరు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభువా. సమయంలో ఓ మన యొక్క ప్రకటించబడే ఓ ఆ యొక్క పెదవులను బట్టి ఓ తండ్రి మరి వినటువంటి చెవులను బట్టి ప్రభావ ఓ తండ్రి మరి స్తోత్రం చెల్లించుకున్నాం. ఓ మరి గొప్ప విషయాలు ఓ తండ్రి మరి సృష్టికర్తలు ఎందుకు మారావని, ఓ మరి మనిషిని ఎందుకు సృష్టించావు, ఎక్కడ నడిపిస్తున్నావు అని ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రభావ ఓ మా మధ్య మీ యొక్క కార్యం మాకు వివరించి చెప్పి ప్రభావ ఓ మరి జ్ఞానము అన్నిటికన్నా విలువైనటువంటి దేవుని ఎడల జ్ఞానము మాలో మరి సహోదరులు మరి పుట్టిస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రం విధంగా ఓ మరి పౌలు గారు చెప్పిన విధంగా ఓ మరి పౌలు గారు చెప్పిన విషయాన్ని ఓ యొక్క విగ్రహారాధన చూసి మరి అతను చెల్లించిపోయి వీళ్ళకి నిజమైన దేవుడిని చెప్పాలని ఓ పునరుద్ధానం గురించి యేసుక్రీస్తు అనే ఆయన దేవుని కుమారుడని ఆయన సమాధి నుంచి పునరుద్ధానం అయ్యాడని ఆయన వారికి చెబుతూ ఓ మరి వారి గురించి వేదపడిన విధంగా ఓ ప్రభువా మరి ఇక్కడ కూడా మరి యొక్క సమయంలో ఆయన యొక్క యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు సంబంధించినటువంటి యొక్క విషయాన్ని ఓ మా యొక్క ప్రేమ సహోదరుడు కూడా ఓ నేను విన్నాను, ఓ మరి నేను కనుగొన్నాను, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ నేను కనుగొన్నాను అని ఓ మరి తన బంధువులు, స్నేహితులు వాళ్ళంతా మరి వెనకబడిన వారిగా వాక్యాన్ని, ఈ కాలపు వాక్యాన్ని దేవుని యొక్క రెండవ రాకడని మరి గ్రహించిన విధంగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చూసి చెల్లించిపోయి ఓ నేను తెలిసిన విషయాన్ని యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడని ఓ మరి పరలోక రాజ్యాన్ని ఆయన యొక్క కుమారుడు కుమార్తెలకు మరింత దగ్గరగా తీసుకొచ్చాడనే విషయాన్ని ఓ మన యొక్క సహోదరుడు మరి బంధువులకి, స్నేహితులకి, మరి రక్త సంబంధులకి ప్రతి ఒక్కరికి తన గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఓ మరి యొక్క కూడిని ఏర్పాటు చేసిన సహోదరుని ఆశీర్వదించండి తండ్రి. మరి మరి దూర ప్రాంతం నుంచి మరి వచ్చిన సహోదరుడు ప్రభు మరి వారితో మీరు ఉండండి ప్రభు. నేను వినే ప్రతి చెవి ప్రభు మరి ధన్యవాదాలుగా ప్రభు. విన్న ప్రతి ఒక్క హృదయము వారి యొక్క హృదయంలో వాక్యం వ్యక్తపడి ఆ యొక్క వ్యక్తము ఓ మరి ఆరోగ్యంగా నూరంతగా ఫలించి ఓ ప్రభు మరి ప్రతి ఒక్కరు వాక్య భయభక్తుల్లోకి వచ్చి ఈ కాలపు ప్రవర్తన విని ప్రతి ఒక్కరు గొప్ప దేవుని పరలోక రాజ్యానికి వారసులు ప్రతి ఒక్కరు నడిపించుకోమని కూడుకున్నటువంటి ప్రతి ఒక్కరిని మరి జూమ్ మీటింగ్ లో వేసినటువంటి సహోదరులు ప్రతి ఒక్కరిని ప్రభు మరి దేవుని భయభక్తులు కలిగిన ఈ కాలం దాని యొక్క వర్తమానాన్ని కలిగిన ప్రతి ఒక్క సహోదరుని ప్రతి ఒక్కరిని మరి వాక్యంతో బలపరిచి ముందుకు నడిపించి మహిమ తెచ్చుకోమని రాజుగా ప్రభుగా రాబోతున్న విమోచకుడైన యేసుక్రీస్తు యొక్క కొత్త నామమైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నిజమైన నామములో ఇలా జరుగుతున్నారు. Fresh rain, hum never fails. Fresh rain, hum never fails. Fresh rain, hum never fails. Indeed. Hallelujah, hallelujah. Fresh rain, hum never fails. Indeed. It's coming very soon. It's coming very soon. It's coming very soon. Indeed. Hallelujah, hallelujah. It's coming very soon indeed. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అందరూ సమస్తమైన నా ప్రాణమా యెహోవాను సన్నతించు. విమోచకుడైన క్రీస్తు బిడ్డను చేసిన ఉపకారాలు దేన్ని మరువవద్దు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువును, మన రాజులకు రాజును, ప్రభు అయిన మన పెళ్లి కుమారుడైన క్రీస్తు బిడ్డ కృప, ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును, దూర ప్రాంతం నుంచి మనతో ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేండి మనల్ని నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.